చెప్పండి. సో వాట్ యూర్ గుడ్ ఎట్, లైక్ వాట్ ఎగ్జాక్ట్లీ యువర్ లుకింగ్? సో హేమంత్ గారు చెప్పడం యూ వాంట్ టు ఇంప్రూవ్ హిస్ డిజిటల్ స్కిల్స్, అంతేనా? ఒకసారి మాట్లాడదాం. యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్, మాట్లాడండి ఒకసారి. ఆ ఒరిజినల్ క్లాస్కి వెళ్ళే ముందు మనం వాట్ యువర్ ఎగ్జాక్ట్లీ లుకింగ్ ఎట్. యా అనిల్ గారు, యా మీ అండ్ అక్షర రన్నింగ్ అన్ ఆర్గనైజేషన్ అండి, ట్రైనింగ్ ఆర్గనైజేషన్. ఓకే. ఆల్రెడీ దాన్ని డిజిటల్ గా ప్రమోట్ చేస్తున్నాము. వీ హ్యావ్ అరౌండ్ 1000 ప్లస్ 1190 followers in that. We want to increase and 1100 ఉన్నారు ఆల్రెడీ ఫాలోవర్స్. 1190 అండి ఆల్రెడీ ఉన్నారు. సో దాన్ని ఇంక్రీజ్ చేస్తూ యాజ్ వెల్ మా ఉద్దేశం ఏంటంటే, అంటే కమర్షియల్ గా కూడా వర్కౌట్ అయితేనే మనకి ఎంతమంది కౌంట్ ఉన్నా దాని వల్ల యూజ్ ఉంటది కదా. ఆ కమర్షియల్ గా వర్కౌట్ చేయడానికి మా ప్రాక్టీసెస్ బెస్ట్ కాదేమోనని మా ఫీలింగ్ అన్నమాట. దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేసుకోవాలి, దాన్ని అంటే ఎలా దాన్ని కమర్షియల్ గా యూజ్ చేయాలనేది వర్కౌట్ చేద్దామని అనుకున్నాం. అదే టైంలో మీరు పోస్ట్ పెట్టడం, మీకు కాల్ చేయడం జరిగిందండి. ఓకే, యు ఆర్ ఇంటూ విచ్ ట్రైనింగ్? యు ఆర్ ఇంటూ వాట్ ట్రైనింగ్ అండి? all trainings and not only we are not stick into one training. We have multiple trainers and multiple technologies. Currently ఏదైతే ట్రెండింగ్ ఉందో దాన్ని క్యాచ్ అప్ చేస్తాము, దాని మీద ట్రైనింగ్స్ ఇస్తాం అన్నమాట. ఓకే, యు విల్ యాడ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి చేస్తారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్కెట్ లో సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ లో మ్యూల్సాఫ్ట్ బాగుంది అనుకోండి, మార్కెట్ అనలైజ్ చేసుకోవడం, ఆ ట్రైనర్స్ ని తీసుకోవడం, దాని మీద క్లాసెస్ కండక్ట్ చేస్తాం. వాళ్ళకి డాక్యుమెంట్స్, నెక్స్ట్ సర్టిఫికేషన్స్, గైడెన్స్ ఇట్లాంటివన్నీ మనమే ప్రొవైడ్ చేస్తాం వాళ్ళు సెటిల్ అయ్యే వరకు. ఓకే. సో దాని వల్లే మనకి మౌత్ టాక్ ఉంది, దాని వల్లే మనం 4-5 years నుంచి ఇన్స్టిట్యూట్ ని రన్ చేయగలుగుతున్నాం. ఇది ఇప్పుడు డిజిటల్ గా కూడా కొంచెం ఇంప్రూవ్ చేయగలిగితే ఎక్కువ మనకి స్కోప్ ఉంటుంది అనేది ఆలోచన అన్నమాట. ఓకే, గ్రేట్. సో సో అంటే ఇప్పుడు పర్టికులర్ గా మొన్న ఇప్పుడు ఎక్కడ ఆగారు ఎగ్జాక్ట్ గా? నెక్స్ట్ చేయాలి అంతే, రీస్టార్ట్ అండ్ రీషేప్, రీఫ్రేమ్ ఎవ్రీథింగ్ కొంచెం న్యూగా స్టార్ట్ చేయాలి. ఆర్ సమ్ స్టిల్ క్లాసెస్ ఆర్ రన్నింగ్? హలో అనిల్ గారు చెప్పండి. మీకు వినబడిందా నేను చెప్పింది? అర్థం కాలేదు, ఒకసారి మళ్ళీ చెప్పండి. వేర్ ఎగ్జాక్ట్లీ యూ స్టాప్డ్ సమ్వేర్, లైక్ మీరు ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ కొనసాగుతుందా, ఆర్ యూ వాంటెడ్ టు రీస్టార్ట్ అగైన్ ఆఫ్టర్ దిస్ కోవిడ్ అండ్ ఆల్? వాట్? Now also we are in training and now also we are doing, but as expected బిజినెస్ నడవట్లేదు అనేది మా ఫీలింగ్. దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసి వాళ్ళని అంటే వాళ్ళ అటెన్షన్ ని క్యాచ్ చేయడం, దాన్ని ఇంప్రూవ్ చేయడం, ఆ రెండు మా ఆస్పెక్ట్స్ ప్రెజెంట్. దానికి మీ హెల్ప్ కావాలి. గ్రేట్, ఎగ్జాక్ట్లీ అదే. అంటే దట్ విల్ హ్యాపెన్, దట్ ఈస్ గోయింగ్ టు, అంటే అది కావాలంటే అది ఆటోమేటిక్ గా యాదృచ్ఛికంగా కాదు, అది ఆటోమేటిక్ గా అవ్వాలి కాబట్టి అయ్యింది. బికాస్ ఆల్ షుడ్ టు స్టార్ట్ టు చేంజ్ ద పాత్. సో లెట్ us స్టార్ట్. ఇది ఎలాగా రికార్డ్ చేస్తాను కాబట్టి తర్వాత ప్రమోట్ చేద్దాం. గాయత్రి, ఐ హోప్ యు ఆర్ లిజనింగ్. సో ప్లీజ్ బీ విత్ మీ. సో ఐల్ జస్ట్ ఫినిష్ ఇట్ ఫాస్ట్ దిస్ సెన్. అంటే ఇది అసలు మీరందరికీ ఫస్ట్ అసలు దిస్ ఇస్ ద రైట్ టైం. సో కోవిడ్ ఇట్ చేంజ్డ్ ఎంటైర్ మైండ్ సెట్. చాలా మంది పీపుల్ భయంతో, కన్ఫ్యూజన్ తో ఉన్నారు. దెర్ ఇస్ 2 ఎమోషన్స్ ఇస్ రన్నింగ్ మైండ్ సెట్. భవిష్యత్తు ఏంటి, ఏం జరగబోతుంది, ఏం అవుతుంది అనేది. చాలా మందికి మన పల్లెటూరులో వాటిల్లో ఇంకా ఎక్కలేదు కాబట్టి, బట్ పూర్తిగా వెళ్ళలేదు కానీ, బట్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ చేంజెస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్, విచ్ ఈస్ గోయింగ్ టు సీ. అండ్ కమింగ్ టు దిస్ సెషన్, మై మిషన్. సో తెలుగు ప్రీనియర్స్, మీరు ఆంటర్ప్రీనియర్స్ అని పేరు విని ఉంటారు. సో దిస్ ఇస్ ద బ్రాండ్ ఐ జస్ట్ వాంట్ టు మేక్. తెలుగు ప్రీనియర్స్ ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. తెలుగు ప్రీనియర్స్ అని అంటే ప్రతి ఒక్కరు ఎవరైనా who are business, who want to start their own organization self and want to start without depending upon somebody, వాళ్ళొక్కరే వాళ్ళ సొంతంగా తన సంస్థను కానీ వాటిని కానీ నడిపించుకునే విధంగా
తయారయ్యే భాగంలో సో ఆ మిషన్ లో భాగంగా వాటికి తెలుగు ప్రీమియర్స్ సిన్స్ 2020 తెలుగు ప్రీమియర్స్ ఫర్ ద మేక్ ఇన్ ఆంధ్రప్రదేశ్, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా. సో ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం. సో అన్ని మీరు ఏ దాంట్లో ఉన్నా ఈ కోవలోకే వస్తారు. సో కమింగ్ టు గివ్ మీ 1 second. So you're able to see the screen, right? So I'll just keep it a short before knowing to my story. So I'm actually I served a media entertainment in organization local chala Telugu channels lo gaani migitha media samsthalo I worked for 12 years as a independent journalist, creative director and different roles. Apart from that I'm the trainer, so in NLP master practitioner. So but danni nenu pradhana vruttiga bhavinchaledu, ekkuva creative side unnanu. And 5 years back, I started my company called Sarvi Media Private Limited, which is into advertising and production. I'm the consultant for many YouTube channels, top 10 channels. Maybe మీరు ఒక ముసలవ్వ వంట ఉండేది చూసుంటారు, ఒక తాతగారు వంట ఉండేది చూసుంటారు. డిఫరెంట్ చిన్నపిల్లలు అన్నిటికీ నేనే స్క్రాచ్ నుంచి 10 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చే విధంగా కన్సల్టెంట్ గా చేశాను. సో దట్ ఈస్ I worked, I provide and I'm major clients, నార్త్ ఇండియా క్లయింట్స్ అందరికీ నేను మొబైల్ కంటెంట్, మొబైల్లో వాటిలో అడ్వర్టైజింగ్ కంటెంట్, యాప్స్ లో కంటెంట్ ప్రొవైడ్ చేయడానికి ఎక్కువ కంటెంట్ ప్రొవైడ్ చేసేవాడిని. బట్ 1 year బట్ మై మైండ్ థాట్స్ ఆర్ ఆల్ డిఫరెంట్. సో ఐ ఆల్వేస్ బిలీవ్ ద చేంజ్. సో I traveled seven countries and also all India, all rural areas ఎక్కడైతే ఈ స్టిల్ డెవలప్మెంట్ ఏజ్ లో ఇంకా డెవలప్మెంట్ ప్రాంతాల్లో తిరిగాను. సో ఐ నోటీస్ ద స్టఫ్ ఈస్ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. సో ద స్టఫ్ ఈస్ ద ఇండియా హ్యాస్ ఎ పొటెన్షియల్, లాట్ ఆఫ్ యూత్ ఉంది, పొటెన్షియల్ ఆపర్చునిటీ ఉంది, మంచి ఇంటెలిజెంట్ ఉన్నారు, మీలో చాలా మంది మంచి ఇంటెలిజెన్స్, మంచి టాలెంట్ ఉంది. బట్ వే టు యూజ్, హౌ టు యూజ్ అనేది తెలియదు. దట్ ఈస్ కాల్డ్ స్కిల్. సో ద రీసెర్చ్ ప్రకారం 50%, 60% దిస్ గ్యాప్ ఉంది స్కిల్. సో మన గవర్నమెంట్ ఈ పదం వినే ఉంటారు, స్కిల్ డెవలప్మెంట్ అని. సో గవర్నమెంట్ చాలా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి కానీ దేర్ ఇస్ నాట్ అప్ టు ద పార్ట్. ఎందుకంటే వాళ్ళు మీరు యూట్యూబ్ లో మీరు వెబ్సైట్ లో చూస్తే లక్షల మంది స్కిల్ గా ట్రైన్ అయ్యారంటే వాళ్ళకి ఒక కంప్యూటర్ లో ఎలా ఓపెన్ చేయాలి, ఎలా చేయాలి అని కొన్నిట్లో రిక్వైర్డ్ స్కిల్స్ నేర్పిస్తారు కానీ దెర్ ఇస్ నో 100% రిజల్ట్. ద స్కిల్ షుడ్ బి ఎవాల్యుయేట్ ఫ్రమ్ అకార్డింగ్ టు ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ స్ట్రక్చర్. ఇప్పుడు మన కోవిడ్ సిచ్యువేషన్ చూద్దాం, చాలా మంది చాలా నాలెడ్జ్ నేర్చుకున్నారు, అందరూ నేర్చుకున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు పోయే పరిస్థితి ఎందుకు? ఆ పీపుల్ ఈ అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ రావడం వల్ల మొత్తం ఇండస్ట్రీస్ అన్ని మారిపోతాయి, ఆటోమేషన్ అవుతున్నాయి, కొన్ని చేంజెస్ వస్తున్నాయి, కొన్ని టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈవెన్ మన వ్యవసాయం కానీ, నేను పోస్ట్ లో మెన్షన్ చేసినట్టు వ్యవసాయం కానీ, వినోదం కానీ ప్రతిదీ మారిపోతుంది. సో దీనికి తగ్గట్టుగా దట్ ఎకో సిస్టమ్ విల్ డెవలప్, ఎంటైర్ ఎకో సిస్టమ్ విల్ డెవలప్ విత్ దట్ కైండ్ ఆఫ్ చేంజెస్. సో మనం అప్గ్రేడ్ అవ్వకపోతే, మనం అప్ స్కిల్ అవ్వకపోతే వెరీ డేంజరస్ ఆపర్చునిటీస్ రావు. మనం ఏమి పోము, మనం ఈ లోకం నుంచి పారిపోము, కానీ చాలా వెనకబడిపోతాం. సో మై జస్టనిల్, సో జస్టనిల్ అనేది నా బ్రాండ్ నేమ్. సో ఎవ్రీబడి ఇన్ ఇండస్ట్రీ ఇస్ కాల్డ్. సో ఐ జస్ట్ వాంట్ టు బిలీవ్ దట్ నేమ్. బట్ నాకు ఒరిజినల్ గా ఇంటి పేరు, కులం పేరు తగిలించుకోవడం ఇష్టం లేదు కాబట్టి జస్టనిల్ అని పెట్టుకున్నాను. సో జస్టనిల్ మిషన్, మై మిషన్ ఈజ్ టు మేక్ 999 entrepreneurs for the Make in India, Make in Andhra Pradesh stuff. So 2025 కల్లా 999 మందిని తయారు చేద్దామని మా మిషన్. అలాగే 999 సొల్యూషన్స్ టు చేంజ్ ద వరల్డ్. సో ఇన్నోవేషన్ ని, సైంటిస్ట్ ని, కొత్త రీసెర్చ్ టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తూ, సో అదొక బిగ్గెస్ట్ పార్ట్. సో అందులో భాగంగా ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్. సో ఇందులో 3 ఉంటాయి. జస్టనిల్ మిషన్ అనేది నా ఏమైతే, జస్టనిల్ మాస్టర్ దట్ ఈస్ అ ట్రైనింగ్ ప్రోగ్రామ్, జస్టనిల్ మీడియా విచ్ ఈస్ ఇంటూ కంటెంట్. సో మీకు ఉపయోగపడే, అందరికీ ఉపయోగపడే కంటెంట్ అందులో ఉంటది. సో బేసిక్ గా the changes, if you see the knowledge, the changes going to happen, and we always should keep remember knowledge, innovation, entrepreneurship, digital or tech transformation. So this is the future, this is only future, there is nothing. మనం తినే తిండిలో, మనం వ్యవసాయంలో, ఏ రంగంలో చూసుకున్నా ఈ 4 అంశాలు తప్ప ఇంకేం ఉండవు. నాలెడ్జ్ అంటే జ్ఞానం, మీకు తెలిసింది. ఇన్నోవేషన్ అంటే కొత్త వాట్ వి కాల్ ఇన్ ఇంగ్లీష్, somebody suggest me after that. So entrepreneurship is వ్యవస్థాపకత. సో ఎవరో ఒకరు ఓన్ సెల్ఫ్ entrepreneurship.
either you will be a freelancer, either you will be a big business owner, either you will be a anything, you can work individual, work from home, anything. It should be entrepreneurship లో చాలా రకాలు ఉంటాయి. అలాగే డిజిటల్ ట్రాక్ ట్రాన్స్ఫర్మేషన్, ప్రతి రంగం ప్రతి అంశం జీవితంలో మనం ప్రతి చూసేదంతా ఈ డిజిటల్ గా టెక్నికల్ గా ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతుంది. ఇది మనకు తెలియకుండానే జరుగుతుంది, తెలియకుండా జరగబోతుంది. సో మనం అవేర్ గా ఉండి ఈ స్కిల్స్ నేర్చుకోకపోతే ఐదర్ బిజినెస్ కానీ, ఆర్ లైఫ్ స్టైల్లో కానీ, ఆర్ జాబ్స్ లో కానీ, ఎంప్లాయ్మెంట్ లో కానీ, ఎర్నింగ్స్ లో కానీ, ఫైనాన్షియల్ కానీ, ప్రతి దాంట్లో రేస్ లో వెనకబడిపోతుంటాం. సో వి షుడ్ అప్ స్కిల్ మై సెల్ఫ్, బికాస్ ఇంకో రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఇవన్నీ జరుగుతుంది చెప్తుంది 2030 కల్లా గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ వస్తుందంట. గ్లోబల్ టాలెంట్ అంటే చాలా మందికి స్కిల్స్ లేక ఎక్కువ మంది వింతగా, అంటే ద ఫ్యూచర్ అంతా ఎలా ఉంటుందంటే బాగా స్కిల్డ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ పెయిడ్ సాలరీస్ ఉంటాయి, రిమైనింగ్ వాళ్ళకి ఆ స్కిల్ నేర్పించే పనిలో ఉంటారు. సో దట్ ఈస్ ద గోయింగ్ టు థింగ్ హ్యాపెన్. సో కమింగ్ టు ద సబ్జెక్ట్, సో ద నెక్స్ట్ 10 years ద డిమాండెడ్ జాబ్స్ చెప్తాను చూడండి. సో ద టీచర్ అంటే ఈ టీచర్ లో ఇంగ్లీష్, జర్మన్ అంటే వరల్డ్ లాంగ్వేజెస్, బికాస్ ద గ్లోబలైజేషన్, వరల్డ్ గ్లోబలైజేషన్ అవుతుంది కాబట్టి దిస్ ఇస్ ద హైయెస్ట్ పేడ్ అండ్ హైయెస్ట్ ఎర్నింగ్, హైయెస్ట్ డిమాండెడ్ జాబ్స్ అవుతాయి. టీచర్ విచ్ అంటే ఇందులో నీచెస్ ఉంటాయి, ఇందులో ఇంగ్లీష్, జర్మన్, చైనీస్ అని డిఫరెంట్ లాంగ్వేజ్ నేర్పించేవాళ్ళు. సో దీన్ని మనం వృత్తిగా ఎంచుకోవచ్చు, దీన్ని మనం ఒక బిజినెస్ గా ఎంచుకోవచ్చు. అండ్ ఇంకోటి స్పెషలిస్ట్ ఇన్ ఎనీ స్కిల్, ఐదర్ టెక్నికల్ స్కిల్ అయినా అవ్వచ్చు, ఐదర్ డిజిటల్ స్కిల్ అయినా అవ్వచ్చు, ఎనీథింగ్, ఎనీ స్కిల్ యూ హ్యావ్ టు స్పెషలైజ్డ్ ఇట్. సో దట్ స్కిల్ యూ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ టీచర్ అండ్ టు టీచ్ సమ్వన్. సో వన్ ఈజ్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్. యాజ్ యు నో, ఇప్పుడు మై డియర్ బ్రదర్ లైక్ హేమంత్, వీళ్ళందరూ యువర్ గుడ్ ఎట్ లైక్ .NET అని ఇలా ఉంది కదా. ఇప్పుడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా మెకానిజం, ఇలా క్లౌడ్ కంప్యూటింగ్, IoT things, these are all ruling the world. So this is going to be a particular subject lo matter experts aithe, so then you will have a demand. So teacher is a one profession, daniki English language teachers, specialist in any skills, subject that skill should be a guitar nerpinchadavachu, pure ante aa skill ela undalante master in that skill undali. So alaga teacher profession. Rendovadi sports therapist, personal trainers, పర్సనల్ గా ట్రైనర్స్ అవుతాయి, ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి నీ ఇక్కడ కూర్చొని ఎక్సర్సైజ్ ఎలా చేయాలనే ఇలాంటి పర్సనల్ ట్రైనర్స్, పర్సనలైజ్డ్ గా ట్రైనర్, వాళ్ళ బాడీ DNA బట్టి డైట్ ని వాటిని మెయింటైన్ చేస్తూ అలా ట్రైనింగ్ ఇచ్చే పర్సనల్ ట్రైనర్స్. స్పోర్ట్స్ థెరపిస్ట్, స్పోర్ట్స్ డిమాండ్ కూడా తర్వాత పెరుగుతుంది. స్పోర్ట్స్ న్యూట్రిషన్, ఎక్కువగా ఈ న్యూట్రిషనిస్ట్ ఏంటంటే పోషక విలువల్ని ఎలా పెంచాలి అనే దాని మీద వీళ్ళ తాలూకా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కేర్, మన ప్రతి ఒక్క మైండ్ లో ఈ భయంతో హెల్త్ కేర్ మీద ఎక్కువ మనం ఖర్చు పెట్టడం, టైం వెచ్చించడం జరుగుతుంది కాబట్టి న్యూట్రిషన్స్ డిమాండ్ పెరుగుతుంది. సో ఐదర్ టీచర్, స్పోర్ట్స్. నెక్స్ట్ స్కిల్డ్ ట్రేడ్స్ పీపుల్, లైక్ అడ్వాన్స్మెంట్ అంటే ఎంత ఇదేంటంటే చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్. ఇప్పుడు మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఒక పర్టికులర్ సబ్జెక్ట్ ఉంది, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో ఒక ఎక్స్పర్ట్ నేను మీ ముందు పెట్టబోతాను. సో వాళ్ళు అడ్వాన్స్డ్ తీసుకెళ్తారు అనమాట. ఇంకా అడ్వాన్స్ అందులో ఇంక నో ఎండ్ అన్నట్టు, డైలీ ఒకవేళ అప్డేట్ వస్తుంటే దే గెట్ ట్రైన్. సో అలా అడ్వాన్స్మెంట్ ఒకే సబ్జెక్ట్ లో అడ్వాన్స్మెంట్. అండ్ గ్రోత్ కి ఎనీ గ్రోత్, ఫిజికల్ గ్రోత్, మెంటల్ గ్రోత్, ఫైనాన్షియల్ గ్రోత్, కెరియర్ గ్రోత్, ఎనీ కైండ్ ఆఫ్ గ్రోత్, ఈ గ్రోత్ లో ఉన్న ఎక్స్పర్టైజ్ కి ఆ స్కిల్స్ ఉన్న సెట్ ఉన్న పీపుల్. అండ్ ట్రాన్సిషన్, ఒకలా ఉన్న మనిషిని ఇంకోలా మార్చడం, డల్గా ఉన్న మనిషిని యాక్టివ్ గా మార్చడం, నత్తి మాట్లాడుతున్న మనిషిని నత్తిగా మార్చడం. ఇట్స్ నాట్ లైక్ బుల్షిట్, లైక్ నల్లగా ఉన్న మనిషి తెల్లగా, ఇట్ విల్ నాట్ హ్యాపెన్, గాడ్స్ క్రియేషన్. అండ్ రిమైనింగ్ థింగ్స్, విచ్ ఏరియా లో ఆ ట్రాన్సిషన్ కావాలో, వాళ్ళు ఎలాంటి మార్పుని కోరుకుంటున్నారో అలాంటి ట్రాన్సిషన్ చేసే ఎక్స్పర్ట్స్. సో ఇది ఒక ప్రొఫెషన్, డిమాండెడ్ ప్రొఫెషన్. తర్వాత హాస్పిటాలిటీ, క్యాటరింగ్ ప్రొఫెషనల్. ఇప్పుడు హాస్పిటాలిటీ ఇవన్నీ సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ అవుతుంది కదా, బాగా హైజెనిక్ గా. ఎంత హైజెనిక్ గా అంటే పీపుల్ సోషల్ ప్రూఫ్, వీళ్ళ దగ్గరికి వెళ్తే నిజంగా ఎలా కరోనా వచ్చినా ఏం అవ్వదు అన్నంత ధైర్యం వచ్చేటట్టు హైజెనిక్ ఫుడ్ సర్వీసెస్, క్యాటరింగ్. చాలా మంది ఇప్పుడు రెస్టారెంట్లకు వెళ్ళి కూర్చోడం కంటే లైవ్ స్ట్రీమింగ్ లో హోటల్లో హైజెనిక్ ఫుడ్ అంతా క్వాలిటీగా వస్తూ దాన్ని క్వాలిటీగా డెలివరీ చేసే బేస్ మీద ఇది హైజెనిక్ ఫుడ్ క్యాటరింగ్ సర్వీసెస్. అండ్ టూరిజం థింగ్స్ అండ్ ఆల్. టూరిజం లో డిఫరెంట్ టూరిజం, వెర్చువల్ టూరిజం అని, వెర్చువల్ గా మనం అక్కడికి వెళ్ళకపోయినా ఆ ప్రాంతానికి వెర్చువల్ గా చూసే టూరిజం, ఇలాంటి ఎక్స్పర్టైజ్ థింగ్స్ వస్తాయి. సో అందులో ఎన్ని ఇన్నోవేషన్స్ వస్తే వాళ్ళ ఎక్స్పర్ట్స్, వాళ్ళకి లైఫ్ ఉంటుంది. ద డిమాండెడ్ జాబ్స్.
అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటారు. ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఇప్పుడు లైక్ టేక్ మీ, ఐఎమ్ డయాబెటిక్, షార్ట్ డయాబెటిక్, బై ఐఎమ్ గెటింగ్ ఇట్. సో నేను, మై ఏజ్ ఇస్ నౌ 34. సో ఆఫ్టర్ 45 years వాట్ గోయింగ్ ఐఎమ్ గోయింగ్ టు బి. ఈ 45 years లో ప్రస్తుతం ఉన్న కండిషన్, డైట్ ప్రకారం నా బాడీ 45 ఏజ్ లో ఎలాంటి జబ్బులు రాబోతున్నాయి, ఎలాంటి దాన్ని ముందే ఊహించి దానికి తగ్గట్టుగా వీ హ్యావ్ టు టేక్ ఎ స్టెప్, ఫ్యూచర్ మెడిసిన్ ఇప్పటి నుంచే తీసుకొని చేయడం. అదొకటి. తర్వాత లాంగిటివిటీ, వెల్ బీయింగ్, ఎక్కువ కాలం బతకడం. ఎక్కువ లాంగిటివిటీ అంటే ఎక్కువ కాలం మన లైఫ్ స్పాన్ పెంచుకునే ఒక మెడిసిన్ కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, డెలివరీ ఆఫ్ దట్ వాల్యూ, సో అలాంటి ఎక్స్పర్ట్స్ కానీ, ఈ డిసీజ్ కంట్రోల్, ప్రత్యేకంగా డిసీజ్ కంట్రోల్ ఎక్స్పర్ట్, ఎటువంటి డిసీజ్ అయినా కంట్రోల్ చేసేది, నిర్మూలించేది, పూర్తిగా కాదు కంట్రోల్ చేసే, అంటే నియంత్రించే ఎక్స్పర్ట్స్ వస్తారు. సో వాళ్ళకి డిమాండ్ ఉంటుంది. తర్వాత ద వరస్ట్ ప్రొఫెషన్ చాలా మంది ఫీల్ అయ్యేది ఏంటంటే సేల్స్ జాబ్, ఇంట్లో మార్కెటింగ్ జాబ్. బట్ ద ఫ్యూచర్ చేంజెస్, ద బిహేవియర్ చేంజెస్. నౌ ద పర్సెప్షన్ ఆఫ్ సేల్స్ ఇస్ డిఫరెంట్. సేల్స్ ఇంజనీర్, దెర్ ఇస్ ఫ్యూచర్ లో ఇలాంటి జాబ్లు క్రియేట్ అవుతాయి. సేల్స్ ఇంజనీర్, కన్జ్యూమర్ బిహేవియర్ సేల్స్ అంటే ఇప్పుడు ప్రపంచం అంతా ఎలా అంటే సోషల్ ప్రూఫ్ ఉండి, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి, ఫ్యామిలీగా కనెక్ట్ అయ్యి, వాళ్ళకి మనం నమ్మకం కలిగిస్తేనే వాళ్ళు ఏదైనా వస్తువు, ప్రొడక్ట్ కానీ, సర్వీసెస్ కానీ మన దగ్గర తీసుకుంటారు, కొంటారు. సో ద కన్జ్యూమర్ బిహేవ్. కానీ తూర్పుగోదావరి జిల్లాలో కన్జ్యూమర్స్ ఒకలా ఉంటారు, వైజాగ్ లో ఒకలా ఉంటారు, శ్రీకాకుళంలో ఒకలా ఉంటారు, వేరే స్టేట్ లో ఒకలా ఉంటారు, వేరే దేశంలో ఒకలా ఉంటారు. అక్కడ ఉన్న కన్జ్యూమర్ తాలూకా పెరిగిన వాతావరణం, వాళ్ళ బిహేవియర్ తగ్గట్టుగా ప్రొడక్ట్స్, సేల్స్, అమ్మే విధానం వచ్చిన వ్యక్తి స్పెషలైజేషన్ సేల్స్ ఇంజనీర్. అలాగే సోషల్ ప్రూఫ్స్, లాట్ ఆఫ్ ప్రూఫ్స్ కనబడాలి. అంటే ప్రూఫ్ కోసమే ఒక ప్రొడక్ట్ చేసి, ఒక సేల్ ఇచ్చి, ఫ్రీగానే ఇచ్చి, వాల్యూ చేసి, ఆ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత రివ్యూ, ఫీడ్బ్యాక్ తీసుకొని దాన్ని ఎగ్జాంపుల్ గా చూపెట్టి అప్పుడు కొంటారు. సో ఇలాంటి సిస్టమ్ వస్తుంది. యాక్చువల్లీ ఇట్స్ ఎగ్జిస్టెడ్ ఇన్ ఫారెన్ సంథింగ్, అమెజాన్ అండ్ ఆల్ మీకు ఎగ్జిస్టెడ్, బట్ దిస్ సిస్టమ్ విల్ మోర్ ఇన్ ఇండియా. తర్వాత ట్రేడ్ స్పెషలిస్ట్, ద స్పెల్లింగ్ మిస్టేక్, ట్రేడ్ స్పెషలిస్ట్. నౌ ద గ్లోబల్ యాక్టివిటీ, ఇప్పుడు చైనా ఇన్వెస్ట్మెంట్ అంతా మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి కాబట్టి లాట్ ఆఫ్ ఈ కామర్స్ అండ్ లాట్ ఆఫ్ మన ప్రొడక్ట్స్ గ్లోబల్ గా ట్రాన్స్ఫర్, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అవ్వడం జరుగుతాయి. సో ఎక్స్పోర్ట్స్ లో ట్రేడ్స్ అంటే వస్తువులు కొని ఎక్కువ రేటుకి అమ్మే, మధ్యలో ఈ ట్రేడింగ్ చేసే వాళ్ళు, అంటే మెటీరియల్, రా ప్రొడక్ట్స్ ఒక దగ్గర కొని, మ్యానుఫ్యాక్చరర్ దగ్గర కొని, డిస్ట్రిబ్యూషన్ చేసి, ఎక్స్పోర్ట్ చేసి, ఇలాంటివి ఉంటాయి. ఈ ట్రేడింగ్ స్పెషలిస్ట్ ఉంటారు. వీళ్ళు కూడా సేల్స్ లో, ఈ ట్రేడింగ్ స్పెషలిస్ట్ కూడా బ్రాండ్ గా తయారాలంటే, వాళ్ళు ఫారెన్ కమ్మాలన్నా, వేరే అబ్రాడ్ సిటీస్ కి సేల్ చేయాలన్నా వాళ్ళకి అన్ని రకాల డిజిటల్ స్కిల్స్ అవన్నీ కావాలి. సో దట్ ఈస్ సేల్స్ ఇంజనీర్ల రకాలు. తర్వాత ఆర్టిషియన్స్. సో ఆర్టిషియన్స్ అంటే ఇప్పుడు కళల మీద మక్కువ ఎక్కువ పెరుగుతుంది అందరికి పర్సనల్ గా. మ్యూజిక్ డైరెక్టర్, సెల్ఫ్ మ్యూజిక్, నా కోసం ఒక పాట పాడు, మా ఫ్యామిలీ కోసం ఒక పాట పాడు అనేది వస్తుంది. సో ఇలాంటి మ్యూజిక్ ఆర్టిస్టులు వాళ్ళకి, లేకపోతే ప్రత్యేకంగా ఓన్లీ కేటగిరీ మీద మ్యూజిక్ కంపోజింగ్ చేసే, ప్రైవేట్ మ్యూజిక్ కంపోజింగ్ చేసే ఆర్టిస్టులు కానీ, హార్ట్ బొమ్మలు గీసేవాళ్ళు, హోమ్ డెకర్, స్పెషల్ గా హోమ్ ని అందంగా అలంకరించే వాళ్ళు, ఇప్పుడు ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి దాన్ని కూడా క్రియేటివ్ గా అరేంజ్ చేసేవాళ్ళు. బార్బర్స్ లో కూడా ఇది చాలా చిన్న వృత్తి అనుకుంటే, బార్బర్స్ లో కూడా కొత్త స్టైల్ వస్తుంది. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితి ప్రకారం మనిషి తాలూకా అందమైన తన అందంగా ఉంచుకోవడానికి, లైఫ్ స్టైల్ ఉంచడానికి, తన హెయిర్ ని వాటిని చేసుకోవడానికి ఈ బార్బర్స్ లో కొత్త రకం టెక్నాలజీస్ ఇవన్నీ వస్తాయి. చిన్న హెయిర్, పెద్ద హెయిర్, ఓన్లీ సింగిల్ జుట్టుతో, డిఫరెంట్. సో ఆ టైప్ ఆఫ్ ఆర్టిస్టులు వీళ్ళు. సో అలాంటి వాళ్ళకి డిమాండ్. అండ్ టెక్ ఇంజనీర్స్, యాజ్ సెట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, బిగ్ డేటా, IoT, క్లౌడ్ కంప్యూటింగ్, AR, VR, gaming, automation. These are the stuff. This is only going to be a future automation. So ఈ టెక్ ఇంజనీర్స్, ఇందులో డీప్ గా ఎక్స్పర్టైజ్ అండ్ టెక్ ఇంజనీర్స్ వీళ్ళు, దే విల్ సర్వే. తర్వాత రోబోటిక్ కంట్రోల్స్, ఇది ఒక కొత్త పోస్ట్, రోబోటిక్ కంట్రోలర్స్. సో ఆల్మోస్ట్ 2020 కల్లా ఎక్కువగా రోబోటిక్ ఆటోమేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ, మెనీ ఇండస్ట్రీస్ అయిపోతే, ఈవెన్ హార్డ్ టు సే, ఐ కెన్ టెల్ యూ, HR somebody join me here, some Akshara or something. I think so. HR jobs కూడా తగ్గుతాయి. Don't shock, don't panic, because HR jobs are repetitive jobs. No, this robot will replace it. So ఇంకా డిఫరెంట్ ఉండాలి. సో దీనికి ఏంటంటే రోబోటిక్ కంట్రోల్, వర్క్ విత్ రోబోట్స్ తో ఎలా పనిచేయాలనే ఎక్స్పర్టైజ్, ఆటోమేషన్ తో ఎలా పనిచేయాలనే ఎక్స్పర్టైజ్ ఉన్న మనుషులు, వాళ్ళకి క్వాలిటీ కంట్రోల్. అంటే రోబోటిక్స్ కూడా చాలా తప్పులు చేస్తాయి, ఎందుకంటే వాళ్ళకి మనం ఇన్పుట్స్ మనమే ఇస్తాం కాబట్టి
దాన్ని ఎక్కడెక్కడ క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ చెక్ చేసుకోవడానికి ఉన్న జాబ్స్ కానీ, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ, రోబోటిక్స్ మీద, ఈ ఆటోమేషన్ మీద డిపెండ్ అవుతాం కాబట్టి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్, డేటా థెఫ్టింగ్ ఇవన్నీ వస్తాయి కాబట్టి అడ్వాన్స్డ్ సెక్యూరిటీ టెక్నాలజీస్, హ్యాకింగ్, ప్రైవసీ, ఈ ప్రైవసీ డేటా ప్రైవసీని మెయింటైన్ చేసే ఈ టెక్నాలజీ, ఈ నాలెడ్జ్ ఉన్న ఎక్స్పర్టైజ్ ఇంజనీర్లు వస్తారు. తర్వాత బ్యాలెన్స్ థెరపిస్ట్, ఈ రోబోటిక్, ఈ డిజిటల్, ఈ ట్రాన్స్ఫర్మేషన్ ని, మన మైండ్ సెట్ ని, మన రెగ్యులర్ లైఫ్ స్టైల్ ని బ్యాలెన్స్ చేసే థెరపిస్టులు దేర్ కమింగ్. సో ఇదంతా కొత్త విధానం. సో ఇట్ విల్ గోయింగ్ టు బి హ్యాపెన్. ద లాస్ట్ is creatives. The creatives is it's going to be rule because lot of creative stuff people know to learn exciting stuff, and also game designers, brand designers, marketers, particularly only game designer, ఎందుకంటే ఇంట్లోనే కూర్చుంటారు కాబట్టి కొత్త గేమ్స్ చూడడానికి ది నెవర్ ఎండింగ్ ప్రాసెస్. అండ్ స్పెషల్ గా రైటర్స్, కాపీ రైటర్స్, దిస్ విల్ బి గోయింగ్ టు బి రూల్. ఎందుకంటే ప్రపంచం మొత్తం ఇప్పుడు గ్లోబలైజేషన్ తో పాటు లోకలైజేషన్ కూడా అవుతుంది. యూట్యూబ్, ఫేస్బుక్ ఇవన్నీ చూస్తే తెలుగులో వీడియో అప్లోడ్ చేయడం, మీరు తెలుగులో మీకు ఆ టర్మినాలజీ తెలిసి కీవర్డ్స్ ఇవన్నీ తెలుగులోనే చూస్తారు. ఇంకా ఇంగ్లీష్ స్టఫ్ అనేది ఓన్లీ పని చేయడానికి కనెక్షన్స్ తప్ప ఎక్కువగా మనం ఎంజాయ్ చేయడానికి తెలుగులో, ప్రతిదీ తెలుగులో కన్వర్ట్ అవుతుంటది. దీనికి ఏంటంటే మనం ఎవరికైనా పరిచయం చేయడానికి, ఎవరికైనా ఏ వస్తువైనా అమ్మాలన్నా దీనికి సపోర్టెడ్ గా బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్స్, డిజైనర్స్ కావాలి. సో దీనికి అతి ముఖ్యంగా రైటర్స్ కావాలి. ఓన్లీ రైటింగ్ ఒకటే ప్రొఫెషన్ గా తీసుకున్నా దట్ విల్ బి అ గ్రేట్. అంటే చిన్న ఒక 4 పదాల్లో సింగిల్ లైన్ లో ఒక వస్తువుని ఎలా అమ్మాలో అడ్వర్టైజ్మెంట్, స్పీచెస్ రాయడం, కొందరికి గోస్ట్ రైటర్స్ గా పనిచేయడం, ఎంటర్ప్రీనర్స్ కి, వాళ్ళకి బ్లాగ్స్, ఆర్టికల్స్, ఇవన్నీ మీకు రైటింగ్ అనే హ్యాబిట్ ఉంటే ఇది మోస్ట్ డిమాండెడ్ కోర్స్ ఇన్ ద ఫ్యూచర్. సో దట్ ఈస్ అబౌట్ 10 జాబ్స్. ఇంకా మనం ఫ్యూచర్ లో ఇవన్నీ నేర్చుకుంటాం. సో దానికంటే అది సెకండరీ. సో డిమాండెడ్ జాబ్స్ చెప్పాను జనరలైజ్, బట్ ఎక్స్టెన్సివ్ స్పెసిఫిక్ నాలెడ్జ్. సో దిస్ ఈజ్ ఇప్పుడు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఎవరికైనా, లేకపోతే ఎవరైనా ఇది ఉన్న వాళ్ళకి దిస్ విల్ బి హెల్ప్ఫుల్. సో దిస్ విల్ బి రోయింగ్ టు వెల్. కమర్షియల్ స్పేస్ పైలట్ ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు, యూ కెన్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఈ కమర్షియల్ స్పేస్ పైలట్ అనేది దీని ఆస్ట్రోఫిజిక్స్ మీద, స్పేస్ రీసెర్చ్ మీద, ఆస్ట్రానమీ మీద ఐడియా ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. ఆ సబ్జెక్ట్ లో ఎక్స్పర్ట్ అయితే ఈ కమర్షియల్ స్పేస్ పైలట్ అనేది డిమాండ్ చాలా బాగుంటది, చాలా ఫ్యూచర్. ఇండియాలో ఇలాంటి వాళ్ళు కావాలి, కమర్షియల్ స్పేస్ పైలట్స్. సో అంతరిక్షంలో వ్యోమగాములు అవి. సో నౌ ఇట్ విల్ బికమ్ ఏ డిమాండ్, ఎందుకంటే లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ గోయింగ్ టు హ్యాపెన్. ఇప్పుడు మీరు చూస్తున్నారు మార్స్ లో, వాటిలో మన మన సంస్థ కూడా, సో వాట్ వి కాల్ విక్రమ్ సారాభాయ్ థింగ్, స్పేస్ ఇక్రిసాట్ థింగ్ ఆల్సో దే ట్రైయింగ్. సో ఇలాంటివి ఎక్కువ మనకి నాసా కంటే ఇక్కడ ఎక్కువ ప్రయోగాలు అవి జరుగుతాయి. ఏషియా మొత్తం మన ఇండియా మీద కాన్సన్ట్రేషన్ చేయబోతుంది. అందుకే కమర్షియల్ స్పేస్ పైలట్ అనేది మోస్ట్ డిమాండెడ్, ద హైయెస్ట్ గ్లోబల్, మొత్తం ప్రపంచం మొత్తం గర్వించదగ్గ జాబ్స్ ఇవన్నీ. సెకండ్, ఎక్స్టింక్టింగ్ స్పీసీస్ రివైలిస్ట్, అంటే మన స్పీసీస్ ని అంతరించిపోయిన జాతుల్ని మళ్ళీ తిరిగి బ్రతికించడం. ఇది ఒక పెద్ద రీసెర్చ్, ఇది గోయింగ్ టు హ్యాపెన్ జర్మనీలో, వాటిలో. సో ఇవి కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి పర్టికులర్ గా. That is deeply I can tell you which universities will give offer and all. So this is a very beautiful. Ecology, zoology, recreating a species, biology, దీని మీద రీసెర్చ్ ఉన్న జాతుల మీద, అంతరించిపోతున్న జాతుల మీద, వాటిని తిరిగి సృష్టించే దాని మీద రీసెర్చ్ ఇది. సో దీని మీద స్పెషలిస్టులు, అదొక జాబ్, ఒక ప్రీమియం జాబ్ వరల్డ్. తర్వాత ఆల్టర్నేటివ్ ఎనర్జీ కన్స్టెంట్స్. సో దిస్ ఇస్ ద వన్ ద ఇండియా మోస్ట్ నీడెడ్. సో మనం రెగ్యులర్ గా చూస్తే మన పవర్ మనం కోల్ ద్వారా వాటి దగ్గర తీసుకుంటాం, బట్ నౌ ద స్పెషలిస్ట్ సోలార్ ద్వారా, హైడ్రో ద్వారా, న్యూక్లియర్. సో ఈ రిన్యూబుల్, సస్టైనబుల్, మైనర్ ఎనర్జీ. సో మనం తిరిగి అంటే ఆల్టర్నేటివ్ రిసోర్సెస్, ఈ రిసోర్సెస్ నుంచి మనం ఎనర్జీని, పవర్ ని ఉత్పత్తి చేసే ఆ టెక్నాలజీ, ఆ నాలెడ్జ్ గల ప్రొఫెషన్ ఒకటి తయారవబోతుంది. తర్వాత ఆర్గాన్ బాడీ పార్ట్ క్రియేటర్. సో దిస్ ఈజ్ వన్. ఆర్గాన్ అంటే మీరు పెరుగుతున్న ఈ టెక్నాలజీలో మనం బద్దకస్తులు అవుతున్నాం. దాంతోపాటు మన ఫిజికల్ స్ట్రక్చర్ లో చాలా మార్పులు వస్తున్నాయి. ఆరోగ్యం, ఇలాంటి కరోనా వల్ల, లేకపోతే భవిష్యత్తులో రాబోయే ఈ డిసీజెస్ వల్ల there's lot of body parts, organs will be affected. సో ఇప్పుడు ఫ్యూచర్ లో రాబోతున్న టెక్నాలజీ ఏంటంటే ఈ ఆర్గాన్ ని రీప్లేస్ చేయడం. స్టెమ్ సెల్స్ అని మీరు వింటారు. బొడ్డు పేగు, మనం పుట్టినప్పుడు బొడ్డు పేగు కట్ చేస్తారు కదా, అందులో ఉన్న సెల్స్ ని స్టెమ్ సెల్స్ అంటారు. యాక్చువల్లీ ఇది బికమ్ ఏ బిగ్ బిజినెస్, బట్ ఇట్స్ పాజిటివిటీ ఉంది ఇందులో, కొన్నే చేస్తున్నాయి. ఈ స్టెమ్ సెల్స్ ని రిజర్వ్ చేస్తే మీరు ఎప్పుడైనా సేమ్ డిఎన్ఏ, సేమ్ బ్లడ్ గ్రూప్ ఉన్న స్టెమ్ సెల్స్ ని నాకు రేపు పొద్దున్న 45 years లో, 50 years లో మై ఆర్గాన్ సంథింగ్ ఇస్ గాట్ కరప్టెడ్,
ఆ స్టెమ్ సెల్స్ ని నాకు ఎక్కించడం వల్ల ఆటోమేటికలీ హీల్ అయిపోద్ది లోపలే. సో దట్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ. అండ్ దెర్ ఇస్ మీరు గూగుల్ ఇట్ 3D ప్రింటింగ్ అని ఉంటుంది, స్పెల్లింగ్ మిస్టేక్, అంటే ఆర్గాన్స్ పెంచుతుంది 3D ప్రింటింగ్ అని ఒకటి. సో దట్ ఈస్ వన్ టెక్నాలజీ. ఈ సెల్యులర్ బయాలజీ, బయోమెడికల్ ఇంజనీర్స్ కి ఈ స్కిల్ ఉపయోగపడుతుంది. సో అప్గ్రేడ్ అయితే దీనికి ఫ్యూచర్ ఉంటుంది. సో నెక్స్ట్ లాస్ట్ స్పెషలిస్ట్ మెమరీ సర్జన్. సో వరల్డ్ ఈస్ చేంజింగ్, ఎవ్రీథింగ్ ఈస్ చేంజింగ్. ఇందులో ఈ స్పెషలిస్ట్ మెమరీ సర్జన్ ఏం చేస్తారంటే న్యూరో సైన్సెస్ టెక్నాలజీ ఈ ఫ్యూచర్ లో ఎలాగంటే మన బ్రెయిన్ ని, నా తాలూకు బ్రెయిన్ ని ఒక కంప్యూటర్ లో అప్లోడ్ చేస్తారు, చిప్ తయారు చేస్తారు. ఆ చిప్ ఇట్స్ గోయింగ్ టు బి రూల్. అంటే నేను విర్చువల్ గా నేను ఇంట్లో ఉన్న నా బ్రెయిన్ థాట్స్ టువర్డ్స్ టెక్నాలజీ, దట్ చిప్ విల్ వర్క్అవుట్. సో ఇట్స్ మోస్ట్ అడ్వాన్స్డ్. ఇట్ నేను చెప్తుంది ఏదో ఇట్స్ నాట్ ఏదో ఎగ్జాజరేషన్, ఇది కాదు, దిస్ ఇస్ అ ట్రూ. సో ఇఫ్ యూ కెన్ రీసెర్చ్, యూ కెన్ రీసెర్చ్. నేను డీటెయిల్ గా తర్వాత వెళ్ళినప్పుడు ఇది. సో మెమరీ సర్జన్స్, మనం చాలా మంది ఐఓటీ థింగ్స్ టెక్నాలజీ పెరిగిన తర్వాత మనం బద్దకస్తులు అయిపోతాం, మనం బ్రెయిన్ మెమరీని యూజ్ చేయడం తగ్గిపోతాం. ఒక ప్రమాదం ఉంది, మెమరీ లాస్ ఉంటుంది. సో కొద్దిగా సైకాలజీ స్ట్రెస్ ఫీల్ అవుతాం. దీనికి తగ్గించే సర్జన్స్ వాళ్ళు, అదొక ప్రొఫెషన్. సో మైండ్ ట్రాన్స్ఫర్ స్పెషలిస్ట్ అండ్ మెమరీ సర్జన్స్. సో దీని తాలూకా స్కిల్స్ ఏంటంటే ఇదంతా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ నేర్చుకుంటారు, ఏదో యూనివర్సిటీలో చదువుకోను, ఇది నేర్చుకోను. సో విచ్ ఈస్ కరెక్ట్ ఐ నో, అండ్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఐ నో. సో దీనికి ఇది ప్రిపేర్ అవడానికి స్కిల్ ఏంటి? మెంటల్ ఎలాసిటీ. దీంతో పాటు మీరు ఆ ప్రొఫెషన్ ని ప్రొఫెషనల్ గా తయారు చేయడానికి ఉన్న స్కిల్ మెంటల్ ఎలాసిటీ, కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ద క్రిటికల్, క్లిష్టమైన సమస్యల్ని సాల్వ్ చేసే తాలూకా గుణం, తాలూకు చేసే గుణం. సో ఫ్లెక్సిబిలిటీ, ఎలాసిటీ. సో మన తలంపు అనేది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉండాలి. సో దాని తాలూకా ఒక స్కిల్ ఒకటి క్రిటికల్ థింకింగ్, క్లిష్టమైన ఆలోచన. సో వే టు బిగిన్, హౌ టు టేక్ ఎ డిసిషన్, హౌ టు పిచ్ అండ్ వే టు నోటీస్. ఇలాంటివి చాలా డీప్ గా ఉంది. సో నేను ఐఎమ్ యూజింగ్ నౌ ఇంగ్లీష్ అండ్ తెలుగు, బట్ when you entering to the deep subject and all, I almost prefer Telugu language only to make you understand whatever you like and all. So critical thinking, creativity, సృజనాత్మకత అనేది కావాలి, creativity any angle. So and people skills, user ultimate గా ఇది people కి రీచ్ అవ్వాలి కాబట్టి people ఉపయోగపడాలి కాబట్టి అందరు ప్రజలు ఎలా ఆలోచిస్తారు, సో పేదవాడు ఎలా ఆలోచిస్తారు, మధ్యతరగతి ఎలా ఆలోచిస్తారు, రిచ్ ఎలా ఆలోచిస్తారు, ఇలాంటి స్కిల్స్ వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా ఆలోచిస్తారు అనే స్కిల్ నేర్చుకోవడం. సో ఇంటర్ డిసిప్లినరీ నాలెడ్జ్, ఒకటే కాకుండా మన 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 మైండ్ సెట్ లో, మన మనసులో లోపల డిఫరెంట్, అంటే ఒకవేళ కమర్షియల్ స్పేస్ పైలట్ అనుకో, ఎటువంటి స్కిల్స్ నాకు కావాలి ఇంటర్నల్ గా, సో అది బయటనే. సో ఆ ఇంటర్నల్ గా ఏం కావాలి, ది కమర్షియల్ స్పేస్ పైలట్ కి ఒకటి, ఎక్స్టెన్సివ్ స్పేస్ రివలిస్ట్ కి ఒకటి, ఆల్టర్నేటివ్ ఎనర్జీ కన్సర్న్, ఈ అన్నిటికి డిఫరెంట్ ప్రొఫెషన్ కి డిఫరెంట్ స్కిల్ సెట్ కావాలి. సో కనెక్టెడ్ స్కిల్ సెట్ కావాలి. ఈ స్కిల్ సెట్స్ తాలూకు నాలెడ్జ్ ని ఎంత ఉపయోగపడుతుందో అంతవరకే, మరీ ఎక్కువ డీప్ గా కాదు, అది లోపల ఉంచుకునే స్కిల్ ఒకటి. సో దిస్ స్కిల్స్, సో వేర్ ఐ యామ్, సో ఈ పైన చెప్పినవన్నీ కాదు, వాట్ ఎవర్ ద స్కిల్స్, సో అది గుర్తించుకున్నారు కదా, నేను మళ్ళీ బయటకు వస్తాను. సో తర్వాత ద న్యూ రెస్పెక్టబుల్ అండ్ హైలీ పేడ్ జాబ్స్, వాట్ గోయింగ్ టు బి డేటా అనలిస్ట్, సైంటిస్ట్, ఇన్నోవేటర్, ఏఏ అండ్ మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్. సో ఈ 4 ఇప్పుడు ట్రెండ్, అంటే డే 1 రేపటి నుంచి ట్రెండ్ అవబోతుంది. ఇందులో మీరు డేటా అనాలిసిస్ట్ అయినా, సైంటిస్ట్లు అయినా అంటే డిఫరెంట్. సో ఇవన్నీ డిఫరెంట్ కేటగిరీ. డేటా అనాలిసిస్ ఇస్ నాట్ ఫర్ అ సైంటిస్ట్. ఇఫ్ యూ బికమ్ ఎ డేటా అనాలిసిస్ట్, ఇట్ విల్ యూస్ఫుల్ ఎనీ వెర్టికల్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్, హాస్పిటాలిటీ, హెల్త్ కేర్, సినిమా, మూవీ, ఫర్ ఎనీ ఎంటర్ప్రీనర్, ఫర్ ఎనీ బిజినెస్ యూ విల్ యూస్ఫుల్. సైంటిస్ట్, ఈ సైంటిస్ట్ అంటే చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు అందరూ సైంటిస్టులు. ఇప్పుడు కంటిన్యూస్ గా రీసెర్చ్ కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఈ రీసెర్చ్ పాన్ లో మీరు రీసెర్చర్స్ ఆల్రెడీ స్కాలర్స్ అయ్యి సైంటిస్ట్ గా కన్వర్ట్ అయితే దానికి ఏంటి. తర్వాత ఇన్నోవేటర్స్, కొత్త ఇన్నోవేటర్స్ అంటే మేధావులు, అంటే సైంటిస్టులు అవ్వక్కర్లేదు, సబ్జెక్ట్ నాలెడ్జ్ అవ్వక్కర్లేదు. పీపుల్ కి ఏం నీడ్ అవసరమో, ఏది అవసరమో అది ఎక్కడ దొరుకుతుంది, దాన్ని పీపుల్ కి చేసే విధంగా ఎలా తయారు చేయాలని ఒక వేని ఏర్పాటు చేసినప్పుడు ఇన్నోవేటర్ అవ్వచ్చు. సో లాట్ ఆఫ్ ఇన్నోవేటర్స్, చాలా మందికి ఆలోచనలు ఉంటాయి, చాలా మందికి అవసరం బట్టి ఆలోచన వస్తుంది, కొందరికి ప్యాషనేట్ గా ఆలోచన వస్తుంది. ఆ ఆలోచనని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా లాంచ్ చేయాలనేది ఒక మార్గం, ఒక సపోర్ట్ కావాలి. సో ఇన్నోవేటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ స్పెషలిస్ట్, ఇది ఇస్ గోయింగ్ టు బి. సో ఇవన్నీ కనెక్టెడ్. సో ఈ 4 రోల్స్ ఏంటంటే డే 1 రేపటి నుంచి ఎవరైనా ఒకవేళ ఆల్రెడీ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోతే ఇంట్రెస్ట్ కోసం
ఇలాంటి సబ్జెక్ట్ ఉంటే ఇది ఒక పక్క నేర్చుకుంటే దీనికి తగ్గట్టుగా నాలెడ్జ్ ఏం కావాలంటే ఇవి నేర్చుకున్న తర్వాత కిందన సోషల్, టెక్నాలజికల్, ఎమోషనల్, హయ్యర్ కాగ్నిటివ్ స్కిల్స్ ఇది లేకపోతే మీరు పనికిరారు. హైయెస్ట్ పేడ్ జాబ్, రెస్పెక్టబుల్ జాబ్ అవ్వాలంటే ఈ 4 సబ్జెక్టులో మీరు మాస్టర్ అయ్యి సోషల్ స్కిల్స్, టెక్నాలజికల్ స్కిల్స్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అవతల వ్యక్తిని ఎమోషనల్ కోషెంట్ అని అంటారు. ఆ ఎమోషనల్ గా దాన్ని అంచనా వేస్తే మన ఎమోషనల్ మేనేజ్ చేస్తూ, మన ఎమోషన్స్ మేనేజ్ చేస్తూ, ఎమోషన్ బ్యాలెన్స్ చేస్తూ, హయ్యర్ కాగ్నిటివ్ తలంపు అంటే క్విక్ రియాక్షన్ ఫర్ ఎవ్రీ స్టెప్. సో ఇవన్నీ సమర్థవంతంగా ఆ స్కిల్స్ ని పాటిస్తే సో విల్ సక్సీడ్ ఇన్ అబౌవ్ 3 సబ్జెక్ట్స్. సో coming to the subject, what is we so India, Andhra Pradesh, make in India. Now మనం Andhra Pradesh వాస్తవ్యం తెలుగు వాళ్ళమి. సో మేడ్ ఇన్ ఇండియా. సో సారీ, లైక్ ఐ జస్ట్ పుట్ ఎ థింగ్, తెలుగు వాళ్ళు తెలంగాణ కూడా వస్తుంది, వీఆర్ బోత్, బట్ ఐ జస్ట్ పుట్ ఎ ఫార్, నేను ఇక్కడ ఉన్నాను కాబట్టి ఐ పుట్ ఎ దిస్ వన్. సో తెలుగు వాళ్ళం మనం ప్రత్యేకంగా. సో తెలుగు వాళ్ళగా మనం గర్వపడాలి. సో మేక్ ఇన్ ఇండియా. సో నౌ కమింగ్ టు ద సబ్జెక్ట్, సోలోప్రీనియర్స్. సోలోప్రీనియర్స్ అంటే ఆంటర్ప్రీనియర్స్ అన్నారు కదా, ఏదైనా సంస్థని మీరు హ్యాండిల్ చేయడం. ఆంటర్ప్రీనియర్స్ ఇస్ ద బిగ్గెస్ట్ సబ్జెక్ట్. ఆంటర్ప్రీనియర్ లో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, వ్యవస్థ ఉంటారు మాట. బట్ సోలోప్రీనియర్, సింగిల్, సోలో, యు ఆర్ ద సోలో, వితౌట్ డిపెండింగ్ అపాన్ ఎనీబడి. యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. యూ కెన్ స్టార్ట్ ఇమీడియట్లీ, రైట్ నౌ, టు స్మాల్. సో ఇది ఎలాగా? సో ఐ టెల్. సో సోలోప్రీనియర్ లో ప్రత్యేకంగా 3 అంశాలు ఉంటాయి. స్టార్ట్అప్, బిల్డింగ్. సో మీకు ఆల్రెడీ అనుభవం ఉండదు కాబట్టి ఈ స్టార్ట్అప్ ని ఎలా స్టార్ట్ చేయాలనే బిల్డింగ్ దాని మీద మన స్కిల్, నేను ఐఎమ్ ద ఎక్స్పర్టైజ్. అండ్ యాక్సలరేషన్ అండ్ ఇంక్యుబేషన్. సో స్టార్ట్అప్ చేసిన తర్వాత దాన్ని ఎలా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ఇన్వెస్టర్లోకి తీసుకెళ్ళాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అనేది ద గ్రోత్ ని గ్రాఫ్ రూపంలో చూడడం. సో మీకు ఎలాంటి సపోర్ట్ కావాలి? సపోజ్ ఫైనాన్స్ ఇంత ఉండాలి, ఇంత ఇన్వెస్ట్మెంట్ కావాలి, లేదంటే ఈ టెక్నాలజీ సపోర్ట్ కావాలి, లేదంటే నాలాగా ఆలోచించిన 4-5 టీమ్ సపోర్ట్ కావాలి. సో దాన్ని ఐడియాని వ్యాలిడేట్ చేయడం, ఆ ఐడియాని అసలు నిజంగా ఉపయోగపడుతుందా లేదా అని ఒకసారి టెస్ట్ చేయడం, మళ్ళీ ఫెయిల్ అవ్వడం, మళ్ళీ టెస్ట్ చేయడం, మళ్ళీ క్రియేట్ చేయడం, ఇలాంటివన్నీ ప్రాసెస్. యాక్సలరేషన్, ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్. ఫైనల్ గా ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత, ఒక ఫైనల్ ప్రొడక్ట్ వచ్చిన తర్వాత, ఫైనల్ థింగ్ వచ్చిన తర్వాత దాని తర్వాత బిజినెస్ మోడల్ డిజైన్ చేస్తూ ప్రెజెంటేషన్ ఇవ్వడం. సో ఫైనలీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ కంపెనీ. సో దిస్ ఇస్ ద స్టేజెస్. దట్ ఈస్ డీప్లీ ఐ విల్ గో త్రూ లేటర్ వాట్ ఈస్ దిస్. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే యూ విల్ అండర్స్టాండ్ ద ఎండ్ ఆఫ్ ద వెబినార్. ఓన్లీ 4 వీ కెన్ సెల్. ఇది ఇంపార్టెంట్. మీరు ఎవరైనా సరే ఓన్లీ 4 వీ కెన్ సెల్. చూస్ వన్. ఒకటే ఎంచుకోండి. ఒకటే ప్రొడక్ట్స్. యూ కెన్ బి సెల్ ఎనీ ప్రొడక్ట్స్ ఆర్ యూ కెన్ సెల్ యువర్ సర్వీస్, ఎనీ సర్వీస్. ఇందులో సబ్ కేటగిరీస్ ఉంటాయి. యూ కెన్ సెల్ ఇన్ఫర్మేషన్, యూ కెన్ సెల్ అటెన్షన్. లైక్ మీ, నేను ఈ 4 అంశాలు నా కంపెనీతో రిలేటెడ్ ఉంది. బట్ ఇప్పుడు నేను మీకు చేస్తుంది ఇన్ఫర్మేషన్. ఫ్యూచర్ లో చేయబోతుంది ట్రైనింగ్, లాంచ్ చేస్తుంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ సెల్ చేస్తున్నాను. సో ఓన్లీ 4 వీ కెన్ సెల్. ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్. నాకున్న నాలెడ్జ్ ని, ఇన్ఫర్మేషన్ ని మీకు, సో ఐఎమ్ సెల్లింగ్ ఇట్. ఐదర్ ఇట్స్ ఫ్రీ ఆర్ మనీ, ఇట్స్ నాట్ అ మ్యాటర్, బట్ ఐఎమ్ సెల్లింగ్ ఇట్. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఇఫ్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇట్, ఎనీవేస్ యూ కెన్ హెల్ప్ మీ. సో అటెన్షన్ అంటే చాలా మంది అక్కడ ఆగిపోయారు. అటెన్షన్ అంటే వాళ్ళ తాలూకా మైండ్ సెట్ లో ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ అనిపించడం. సో ప్రొడక్ట్స్, సర్వీసెస్, ఇన్ఫర్మేషన్, అటెన్షన్. ప్రొడక్ట్స్ కింద ఏమొస్తాయి? మేక్ ఇన్ ఇండియా ప్రొడక్షన్. మనం వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, వ్యవసాయం ఉత్పత్తులు, చాలా ఉత్పత్తులు, ఏవో చిన్న చేతి డిఫరెంట్ శారీస్ కానీ, టెక్స్టైల్స్ కానీ, అన్ని చాలా రకాల ప్రొడక్ట్స్ వస్తాయి. సర్వీసెస్ ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, డిజైనింగ్ సర్వీసెస్, కాపీ రైటింగ్ సర్వీసెస్, బ్రాండింగ్ సర్వీసెస్, ఫుడ్ సర్వీస్ చేయడం, డెలివరీ చేయడం సర్వీసు, ఇలాంటివి సర్వీసెస్ చాలా కట్. ఇన్ఫర్మేషన్, ఇలా ట్రైనింగ్, నాలెడ్జ్ ఇవ్వడం, సబ్జెక్ట్ మ్యాటర్ ఇవ్వడం. ఇది అటెన్షన్ అంటే మనమే ఒక బ్రాండ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యి. అంటే మీరు చూస్తే ఫేస్బుక్ లో దిస్ వన్ లో చాలా మంది, 1,00,000 మంది ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళ సెలబ్రిటీస్ కాదు, కానీ ఎప్పుడు టిక్ టాక్ వీడియోస్ చేస్తూ మంచి ఫొటోస్ చేస్తూ, దట్ ఈస్ కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ అంటారు. ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తారు తెలుసా? వాళ్ళకి ఆదాయం దానివల్ల కాదు. వాళ్ళకి చాలా మంది ప్రొడక్ట్స్ అప్రోచ్ అవుతాయి. వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, 1,00,000 మంది ఈజీగా ఉంటారు. మినిమం 1,00,000 మంది ఫాలోవర్స్. ఈ 1,00,000 మంది వాళ్ళు రెగ్యులర్ గా ఫాలో అవుతారు. మోస్ట్లీ గర్ల్స్, ఉమెన్ ఎక్కువ ఉంటారు, కొందరు జెంట్స్ కూడా ఉంటారు. ఈ ఉమెన్ ఫాలో అవడం వల్ల వాళ్ళు ఏం చెప్తే అది ట్రస్ట్ గా తీసుకుంటారు, నమ్ముతారు. సో వాళ్ళు నేను ఈ హెయిర్ పిన్ కొన్నాను, చాలా బాగుంది, మీరు కొనండి అంటే
డెఫినెట్లీ ఇట్ సెల్ ఇట్. సో ఈ సబ్బు వాడాను అందుకే నేను ఇంత అందంగా ఉన్నాను, లేకపోతే ఇదన్నా, డెఫినెట్లీ సెల్ ఇట్. సో ఇది పర్సనల్ బ్రాండింగ్ అంటే ట్రస్ట్ బేస్డ్ మాట. ఒక కొన్ని ఏళ్ల నుంచో కొన్ని మంత్స్ నుంచి పీపుల్ ఎంగేజ్ చేస్తూ 1,00,000 ఫాలోవర్ తెచ్చుకున్నప్పుడు డైరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్పినా వాల్యుబుల్ గా ఉంటుంది. సో అలా ఇన్ఫ్లుయెన్సర్ అయితే మీకు మార్కెట్ ప్రొడక్ట్స్ చాలా ఇండస్ట్రీస్ మీకు అప్రోచ్ అవుతాయి, కమిషన్స్ బేస్డ్ మీద ఎర్నింగ్స్ ఉంటాయి, అది చాలా బాగుంటుంది. దట్ ఈస్ అ గ్రేట్ జాబ్, రాక్ స్టార్ కైండ్ ఆఫ్ జాబ్ మాట, చాలా ఎంజాయ్ చేస్తూ చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళది. సో ఓన్లీ ఫర్ ఐ టోల్ యూ. సో బేసికల్ గా ఈ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇండస్ట్రీస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎక్కువగా ఏంటంటే అగ్రికల్చర్, హెల్త్ కేర్, టెక్నాలజీ, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఎడ్యుకేషన్, టూరిజం, ఆన్లైన్ అండ్ డిజిటల్, సేల్స్ ఇంజనీర్, ఈ కామర్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్, ఇంటర్నేషనల్ ఫ్రీలాన్సర్. ఇవి ఇప్పుడు డిమాండెడ్, ఇప్పుడు మీకు కనెక్ట్ అయ్యేవి. సో మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి. మేక్ ఇన్ ఇండియాలో 25 ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అది పక్కన పెడితే అగ్రికల్చర్ టచ్ చేస్తారా? అగ్రికల్చర్ అంటే రైతు వ్యవసాయం చేయడం కాదు. అగ్రికల్చర్ లో ఇంకా టెక్నాలజీస్ ఉన్నాయి. అగ్రికల్చర్ స్మార్ట్ చైన్స్ అని, అగ్రోఫోనిక్స్. ఒక బిల్డింగ్ లో ఒక ఫ్లోర్ లో చేపలు, ఒక ఫ్లోర్ లో కూరగాయలు, ఒక ఫ్లోర్ లో పువ్వులు, ఒక ఫ్లోర్ లో రొయ్యలు, ఒక ఫ్లోర్ లో ఇంకా ఏదైనా పండించవచ్చు. సో దిస్ ఇస్ ద మిరాకిల్, ఇట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ ఒక వాటర్ లో ఒక బిల్డింగ్. సో దిస్ ఇస్ కాల్డ్ డిఫరెంట్ టెక్నాలజీ. స్కై స్క్రాపర్స్ అంటారు, గ్రీన్ హౌసెస్ అంటారు. ఇప్పుడు మనం విల్ గో టు ద హైవే టీ పాయింట్స్ అని చూస్తాం కదా, అలాగే స్మార్ట్ చైన్ సిస్టమ్, చిన్న చిన్న గ్రీన్ హౌసెస్ ఉంటాయి. ఎందుకంటే ఆకలి ఎక్కువ, ఆహార కన్జంప్షన్ కూడా ఎక్కువ అవుతుంది. సో మనకే కాదు, చాలా సిటీస్ జనాభా పెరుగుతున్నారు కాబట్టి క్వాలిటీ ఫ్రెష్ కూరగాయలు కానీ ఫ్రెష్ ఉత్పత్తులు కానీ పండించాలి. దానికోసం టెక్నాలజీ కావాలి. సో ఆ టెక్నాలజీ ఎక్స్పర్ట్ గా కూడా అవుతారు. సో దాన్ని అగ్రిప్రీనర్షిప్ అంటారు. సో అగ్రికల్చర్ దాంట్లో హెల్త్ కేర్ అంటే మీరు డాక్టర్ అవ్వక్కర్లే, హెల్త్ కేర్ సర్వీసెస్ ఎలా రీచ్ అవ్వాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా, రోబోట్ డాక్టర్ ఎలా. సో హెల్త్ కేర్ లో ఇన్నోవేషన్, హెల్త్ కేర్ లో టెక్నాలజీ, హెల్త్ కేర్ లో. సో మీకు అలాంటి ఐడియా ఉంటే పర్వాలేదు, లేదంటే అలాంటి ఐడియా హెల్త్ కేర్ లో నాకు చేయాలని ఉంది, అలాంటి ఐడియా నాకు వస్తే బాగుంటది అన్న దాంట్లో కూడా ఐ కెన్ హెల్ప్ యూ. సో టెక్నాలజీ అండ్ మీడియా ఎంటర్టైన్మెంట్. లైక్ మీరు చూస్తున్నారు కదా నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాగే ఇప్పుడు అన్ని ఛానల్స్, అన్ని సినిమాలు మనం ఏం కోరుకుంటే అన్ని సినిమాలు మన ఇంట్లోనే చూస్తాము. ఫ్యూచర్ లో ఇట్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ 1 year. లాట్ ఆఫ్ ఓటీటీ స్టఫ్, ఓవర్ ద టాప్ ఎంటర్టైన్మెంట్ లైక్ అమెజాన్, నెట్ఫ్లిక్స్ లాగా ఆస్ట్రాలజీ ఒకటి, అగ్రికల్చర్ ఒకటి, ఎడ్యుకేషన్ ఒకటి, ఇలాంటివి రాబోతున్నాయి. ఈ టెక్నాలజీ చేంజెస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్ లో ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్, ఇప్పుడు నేను ఎలా మీకు టీచ్ చేస్తున్నానో చిన్న చిన్న టీచర్స్ కూడా అలా టీచ్ చేస్తున్నారు. మీరు ఇఫ్ యూ చూస్ ద సెక్టర్, మీరు ఒక ట్రైనర్ గా తయారై చాలా మంది స్కూల్స్ కో లేకపోతే ట్రెడిషనల్ టీచర్స్ కి, పెద్దవాళ్ళకి, వాళ్ళకి మీరు నేర్పించవచ్చు హౌ టు టీచ్ ఆన్లైన్, హౌ టు టీచ్ విర్చువల్లీ అని. తర్వాత టూరిజం సెక్టర్ లో చాలా ఉన్నాయి, విర్చువల్ రియాలిటీ స్టఫ్, ఆన్లైన్ డిజిటల్, సేల్స్ ఇంజనీర్, ఈ కామర్స్ అంటే అమెజాన్ లాగా వాటిలాగా ఆన్లైన్ లో అమ్మడం. తర్వాత సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే, ఇప్పుడు సప్లై చైన్ మేనేజ్మెంట్ అంటే ఒక ప్రొడక్ట్ తయారవుతుంది, దాన్ని ఒక దగ్గర ప్యాకింగ్ అవుతుంది, ఆ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత ఒక వేర్ హౌస్ కి అవుతుంది, ఆన్లైన్ లో కస్టమర్ ఆర్డర్ చేస్తాడు, ఇది వేరే దేశానికి పంపించాలా, వేరే రాష్ట్రం పంపించాలా, ఒక రూట్ మ్యాప్ వేసుకొని దానికి డెలివరీ ఇచ్చాను. ఇది అంతా సప్లై చైన్ ఇదంతా. సో ఇది ఓన్లీ ప్రొడక్ట్స్ లో, ఈ కామర్స్ లో ఉంటది, ప్రతి దాంట్లో ఉంటది, ప్రతి రంగంలో కూడా, హెల్త్ కేర్ లో, అగ్రికల్చర్ లో, ప్రతి రంగంలో సప్లై చైన్ మేనేజ్మెంట్, ఇందులో ఎక్స్పర్టైజ్ అవ్వచ్చు. యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వడం, తర్వాత ఇంటర్నేషనల్ ఫ్రీలాన్సర్. You are sitting in a home, you don't believe, with using a laptop and internet connection, you can earn lakhs of rupees, become an international freelancer. అన్ని దేశాలకి మీరు పనిచేయచ్చు. ఓన్లీ హౌ మచ్ యూ వాంట్ టు వర్క్, 5 hours, 3 hours, 2 hours. అది ఇట్స్ గోయింగ్ టు బి దిస్. దట్ ఈస్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ మనీ యాంగిల్స్. డోంట్ వెరీ, దీన్ని నేను ఆ వీడియోని షేర్ చేస్తాను, ప్లస్ ఈ ప్రెజెంటేషన్ షేర్ చేస్తాను తర్వాత కావాలంటే. దీనికి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్, దాన్ని ఎలా అమ్మాలో, సర్వీస్ ని కానీ ప్రొడక్ట్. మీరు గుర్తున్నారు కదా స్టూడెంట్స్, ఏంటి 4 అమ్మాల్సింది: ప్రొడక్ట్, సర్వీస్, నాలెడ్జ్, అటెన్షన్. ఈ 4 సెల్లింగే. సో ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్, దిస్ ఇస్ ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్ అని ఒకటి. అంటే ఇట్స్ అ బ్రాండింగ్. సో బ్రాండింగ్ మనం ఎలా అమ్మాలి. సపోజ్ యువర్ స్టార్టింగ్ ఎ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అండ్ ఆల్. సో ఇక్కడ స్టెప్స్ ఏంటంటే, ఒకటి, వాట్ ఈస్ ద డిమాండెడ్ ఫ్యూచర్ డిమాండెడ్ కోర్స్, అలాంటిది పిక్ చేయడం. అంటే ఫ్యూచర్ నీచే, దట్ ఈస్ కాల్డ్ నీచే. ఆ ఆబ్జెక్టివ్ ఎంచుకోవడం. తర్వాత దాన్ని ఎలా అమ్మాలో, అలాంటి అంటే ఒక్క దానికి ఒక మెథడాలజీ ఉంటుంది. సో దాన్ని ఎలా అమ్మాలో అదొక స్కిల్. తర్వాత యాక్షన్ లో దిగడం. సో దట్ ఈస్ ఆర్ట్ ఆఫ్ సెల్లింగ్. మైండ్ షిఫ్ట్. మీకు ఏమైనా
మెంటల్ మైండ్ షిఫ్ట్. సో ఇక్కడ నుంచి నాకు ఏదో ఐ వాంట్ టు డూ సంథింగ్ బట్ ఐ అనేబుల్ టు చేంజ్ టు దట్. సో దట్ ఎంటైర్ మైండ్ షిఫ్ట్ ఐ కెన్ డూ. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర మైండ్ షిఫ్ట్ చేసేటట్టు ఇవన్నీ ఈ స్కిల్స్ అని కావాలి. మనం మైండ్ షిఫ్ట్ చేయడం మీరు నేర్చుకోవాలి. మీరు యు బి ఎక్స్పెక్టేజ్. బికాస్ ఫ్యూచర్ ఏంటంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏంటంటే ఆల్వేస్ ఎక్స్పెక్టెడ్ ద అన్ఎక్స్పెక్టెడ్. సో మనం ఎప్పుడు కూడా ఊహించాలి, ఏంటి ఊహించింది జరుగుతుంది కాబట్టి. సో అదే ఇది. సో దానికి సిద్ధంగా ఉండాలి కాబట్టి వీ షుడ్ ఎక్స్పర్టైజ్ ఇన్ దిస్. అండ్ జామ్ వీడియో మాస్టరీ, దిస్ ఈస్ మై సిగ్నేచర్ కోర్స్. జామ్ వీడియో మాస్టరీ అంటే జస్ట్ అనిల్ మీడియా, బట్ వీడియో ఓన్లీ వీడియోతో మీరు ఎలా అమ్మచ్చు. ఓన్లీ వీడియో 30 seconds 1 minute ఇలా కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయి. ఐ విల్ టీచ్ యూ దట్ స్పెషల్ టెక్నిక్. ఓన్లీ వీడియోతో ఎలాంటి వస్తువునైనా, ఎలాంటి సర్వీస్ నైనా, ఎలాంటి నాలెడ్జ్ నైనా అమ్మచ్చు. సో దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ థింగ్ ఇస్ క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్. క్రియేటివ్ అండ్ క్రిటికల్ థింకింగ్, సృజనాత్మక, క్రిటికల్, క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి ఆలోచన ఉండాలి అనే విషయం కూడా, ఆలోచన కూడా మీరు నేర్చుకోవాలి. సో క్రైసిస్ మేనేజ్మెంట్, ఏదైనా క్రైసిస్ వస్తే ఎంప్లాయీస్ లేదా సడన్ గా ఆగిపోయి ఎలా మేనేజ్ చేయాలి ఎంప్లాయీస్ ని, ఫైనాన్షియల్ విషయంలో కానీ, సడన్ ప్రెజర్ లో కానీ, లేకపోతే ఒక ఎంప్లాయీ తప్పు చేశాడు, కస్టమర్ కి రాంగ్ ప్రొడక్ట్ వెళ్ళింది, రాంగ్ సర్వీస్ వెళ్ళింది, చిన్న ఈ క్రైసిస్ ని ఎలా మేనేజ్ చేయాలనే ఒక జ్ఞానం. కానీ లీడర్షిప్ స్కిల్స్, ఎవ్రీబడి షుడ్ లీడర్. వాట్ మై థింగ్ ఇస్ ఐఎమ్ నాట్, చాలా మంది లీడర్స్ అంటే పొలిటికల్ లీడర్స్ అంటారు. ఎవ్రీబడి షుడ్ బి లీడర్ బికాస్ my target is solopreneurship. Entrepreneur itself is a leader. He will give life to others. So he will change his home, he will change his place, any area or village. He can change his state. Entrepreneurship అంత ఉంటుంది. మీరు ఎంత ఆదాయాన్ని ఇస్తారు తెలుసా, ట్యాక్సుల ద్వారా, వాటి ద్వారా మీ వల్ల ఎకానమీ ఎంత పెరుగుతుందో తెలుసా. సో ఎంటర్ప్రినర్స్, యు ఆర్ ద లీడర్. సో దట్ లీడర్షిప్ స్కిల్స్ ఫస్ట్ నేర్చుకుంటే ఎంటర్ప్రినర్షిప్ ఎలా చేయాలని తెలుస్తుంది. సో వాట్ సో అంటే లివ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్. మీ ఇష్టం వచ్చినట్టు బతకాలి. ప్రతి ఒక్కరికి ఇష్టం వచ్చినట్టు బతకడం ఇష్టం తన లైఫ్ స్టైల్లో. మీరు మనం ఇప్పుడు 9 to 5 జాబ్స్ చేయడం, ఒకరి కింద పని చేయడం, ఇలాంటి పరిస్థితుల్లో ఉండిపోవడం వల్ల లైఫ్ స్టైల్ అనేది మనం కంట్రోల్ చేసుకుంటున్నాం. ఇష్టమైన వస్తువు కనుక్కోలేకపోతున్నాం. చాలా మంది దగ్గర అయ్యో ఆయన ఏమనుకుంటారు, ఈయన ఏమనుకుంటారు, ఇలా బతకలేకపోతున్నాం. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గ్రోత్ పెరగదు. లివ్ యువర్ ఓన్ లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ మీలాగే బతకాలి. మీరే బతకగలరు. అలా బతికితేనే people will accept it, people will give chances. So this is the skills you required. So my entrepreneur make in AP, make in Andhra Pradesh, solopreneurs ni ela cheddam anukunte, digital marketing specialist ga avudam anukuntunara, virtual specialist ga avudam anukuntunara, international freelancer ga avudam anukuntunara, creative preneurs. Idi na self course, design and film maker. Film making lo kotta opportunity vachche, not regular film maker. షార్ట్ ఫిలిమ్స్ ఓన్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఓటీటీ. ఆ ఫిలిమ్స్ ని డిఫరెంట్ గా ఎలా చేయాలి క్విక్ గా, ఆ క్రియేటివ్ ప్రీనర్స్ మీరు సొంతంగా మీరే వితౌట్ డిపెండ్ అపాన్ ఎనీ ప్రొడ్యూసర్ యూ కెన్ మేక్ యువర్ ఓన్ మూవీ అండ్ సెల్ ఇట్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ కాన్సెప్ట్ క్రియేటివ్ ప్రీనర్. అండ్ డిజైన్స్ అంటే వెబ్సైట్ డిజైనింగ్ కానీ, గ్రాఫిక్స్ డిజైన్ కానీ, అలాంటి దాంట్లో ఒక ఎక్స్పర్ట్ అయితే మీరు ఒక ఏజెన్సీ లాగా ఒకరే రన్ చేయొచ్చు. ఇదంతా ఒకరి గురించే చెప్తున్నాను, ఒకరే రన్ చేసేటట్టు. నా దగ్గర ఆల్రెడీ ఎంటర్ప్రీనర్షిప్ అంటే సంస్థతో ఎక్కువ మంది ఎంప్లాయీస్ తో ఉంది. అండ్ మై మెయిన్ టార్గెట్ ఈస్ సోలోప్రీనర్స్. ఇండివిజువల్ గా ఇండిపెండెంట్ గా ఉండాలనేది నా మెయిన్ టార్గెట్. అదే సోలోప్రీనర్స్ అని చెప్తాను. డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, విర్చువల్ స్పెషలిస్ట్, ఇంటర్నేషనల్ ఫ్రీలాన్సర్, క్రియేటివ్ ప్రీనర్స్. అండ్ యూ వాంట్ టు బి మోడర్న్ వే జర్నలిస్ట్. ఇప్పుడున్న జర్నలిస్టులు కాదు, ఇప్పుడున్న సోది జర్నలిస్టులు కాదు, ఇప్పుడున్న సోది టీవీస్ లో పనిచేయడం కాదు. యూ విల్ బి ఇంటర్నేషనల్ జర్నలిస్ట్. జర్నలిజం కూడా మారిపోతుంది. యూ విల్ బి ఇంటర్నేషనల్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్. మీకంటూ ఒక ఓన్ ప్లాట్ఫామ్ ఉంటుంది, మీకంటూ ఓన్ న్యూస్ ఛానల్ ఉంటుంది, డిజిటల్ న్యూస్ ఛానల్. అలా న్యూస్ ఛానల్ మీరే పెట్టుకొని ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆ టెక్నాలజీ మీరే చేసి మీరే జర్నలిస్ట్ గా తయారీ ఇంటర్నేషనల్ వైజ్ మీ అప్రోచ్ రీచ్ అయ్యేటట్టు అలా ఒక కోర్స్. యూ వాంట్ టు బి డిజిటల్ టీచర్ అండ్ ట్రైనర్. దిస్ ఇస్ ద మోస్ట్ డిమాండెడ్ టీచర్ ట్రైనర్. యాజ్ యూ సెడ్ బిఫోర్, టీచర్ ట్రైనర్ యూ వాంట్ టు బి డిజిటల్ ఏదైనా ట్రైనర్. అంటే టీచర్ అంటే ఎనీ సబ్జెక్ట్ మా స్కూల్స్ దగ్గర నుంచి ఇండిపెండెన్స్ దగ్గర నుంచి స్కిల్ పర్సనల్ డెవలప్ నుంచి ఎనీ కైండ్ ఆఫ్ టీచర్. ఆ ట్రైనర్ అంటే మీరు ఫిట్నెస్ ట్రైనర్ అవ్వచ్చు, లేకపోతే ఏదో ఒక కుట్లు అల్లికలు రావచ్చు, ఏదైనా అవ్వచ్చు. దాన్ని ఎలా బ్రాండింగ్ చేస్తూ ప్రెసెంట్ ఉన్న దానికి సేల్ చేయాలి, ఎలా మారాలి, ఎలా విర్చువల్ గా టీచ్ చేయాలి అనే దాని మీద మన ట్రైనింగ్ నా ఫోకస్ ఉంటుంది. ఇది ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ద్వారా ఈ రూపంలోనే ఇంకా మీరు ప్రాక్టీస్ అయితే వస్తుంది. ఆన్లైన్ క్లాసెస్ జూమ్ ద్వారా వీక్లీ 3 to 5 hours. అంటే మేబీ 1 day 3 hours కంటిన్యూస్ గా అవ్వచ్చు, లేదా 2 days 1 hour అకార్డింగ్ టు మై షెడ్యూల్. బికాస్ నేను మీకు ఈ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడంతో పాటు ఒక సంస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను, ఆ పనిలో ఉన్నాను కాబట్టి
I can spend you time according to my schedule and all. And daily task will be there, but task ఇస్తాను 1 week task. ఇప్పుడు ఈ రోజు నేను మాట్లాడు నెక్స్ట్ మీట్ అయ్యే ముందు ఒక టాస్క్ ఇస్తాను, అదంతా అప్డేట్ చేయాలి. అదంతా ఎలాగ లైవ్ గా ఎలా అప్డేట్ చేయాలో ఐ గైడ్ యూ. నా ఫేస్బుక్ లైవ్ వీక్లీ ఐ విల్ కమ్ బి ఎ గెస్ట్, లైక్ మీ గ్రోత్ ఎలా ఉంది చేయడానికి క్లాసెస్ ఇది పర్టికులర్ తీసుకున్నా. ఫేస్బుక్ జనరల్ గా చేస్తాను. సో యూ స్ప్రెడ్ దిస్ మెసేజ్ టు అగైన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్, ది స్కిల్స్ ఎవ్రీథింగ్ నీడెడ్ బిఫోర్ ఐఎమ్ గోయింగ్ టు commercialize. Before I'm going to commercialize this courses, 3 months free foundation course, ఇది free foundation course. You will be ఈ 3 months తర్వాత believe me, you are doable. అంటే మీరు అంత సిద్ధంగా ఉంటారు, యుద్ధానికి సిద్ధమైన సైనికులుగా సిద్ధంగా ఉంటారు. You will be doable in 3 months. Men will be a superhero, women will be a superwoman. That is my target. I'll make you superhero, I'll make you superwoman. Independent, you will be independent. Don't work for anyone. Independent yourself, యువర్ ఓన్ లైఫ్ స్టైల్, సెల్ఫ్ సస్టైనబుల్. మీరు స్వయంగా ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి పరిస్థితులను తట్టుకొని నిలబడగలే సస్టైనబుల్. సో దీనికి కావాలంటే, సో కమింగ్ టు మై స్టోరీ, జస్ట్ అన్ మిషన్ అని ఇందాక ఆపాను కదా. సో ఎలా సాధిస్తానంటే, సో దిస్ ఇస్ మై మైండ్ మ్యాప్, నా బ్రెయిన్ లోని మ్యాప్. జస్ట్ అన్ మిషన్ ఏంటి? భారత్ ప్రీనియస్, ఐ బ్రాండ్ పుట్ అంటే ఇండియాలోని ప్రతి రాష్ట్రంలో మిగతా మన దాంతో పాటు వాళ్ళకి భారత్ ప్రీనియస్ అని పెట్టాను. దిస్ ఇస్ ద ఫస్ట్ బ్రాండ్ ఐఎమ్ గోయింగ్ టు బ్రాండ్. డోంట్ రివీల్ ఇట్ ఫ్రెండ్స్ మోస్ట్లీ. మన తెలుగు ప్రీనియస్, దిస్ ఇస్ అనదర్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ తెలుగు. నేను తెలుగు వాడిని కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుగు దాంట్లో కానీ వీళ్ళు చాలా ప్రసిద్ధి అండ్ ఆంటర్ప్రీనియర్స్ గా అవ్వాలని తెలుగు ప్రీనియర్స్ అని పెట్టారు. దిస్ ఇస్ మేక్ అ బ్రాండ్, సో ఐ మేక్ ఇట్ పబ్లిసిటీ. అండ్ నమో ఆర్మీ అనేసి సోషల్ సోల్జర్స్ గ్రూప్. సో దిస్ ఇస్ కమింగ్ టు ద నెక్స్ట్ సబ్జెక్ట్. సో జస్ట్ అనిల్ మాస్టర్ అనే ఒక ఎంటిటీ, ఒక ప్రోగ్రామ్, ఇది టార్గెట్ మాట. భారత్ ప్రీనియర్స్, తెలుగు ప్రీనియర్స్, నమో ఆర్మీ. తర్వాత వీటిని ఎలా టీచ్ చేస్తాము, ఇది ఫ్యూచర్. ఇది 2 నెలల్లో ఒక 3 months లో జరుగుతుంది. ఐ శాస్త్ర, ఇండియన్ శాస్త్ర అనే ఆల్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీద ఐఎమ్ మేకింగ్ ఇట్. ఐ శాస్త్ర అనే ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్ మీద దేర్ లాట్ ఆఫ్, నాతో పాటు చాలా మంది మేధావులు కానీ, నిష్ణాతులు కానీ, ఎక్స్పర్ట్స్ కానీ, వాళ్ళు కొన్ని వీడియోస్ డెలివరీ చేస్తారు అకార్డింగ్ టు సబ్జెక్ట్. మీకు ఇందాక చెప్పిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ కూడా రావచ్చు, ఇవన్నీ కూడా ఉంటాయి, అన్ని కంబైన్డ్ ఉంటాయి. బట్ నేను ఓన్లీ స్కిల్సే, అంటే మీకు ఆ ఎక్స్పర్టైజ్ ఆ సబ్జెక్ట్ కి ఎలా అటెండ్ అవ్వాలి అండ్ ఎలా కొట్టాలి టార్గెట్. అండ్ యాజ్ ఐ సెడ్ సోలోప్రీనియర్స్, ఎంటర్ప్రీనియర్స్, ఫుల్ వాస్ట్ సబ్జెక్ట్ ఐ కెన్ టీచ్ యూ. సో ఇక్కడ వైఎస్ఆర్ టీవీ అంటే ఏదైనా వైఎస్ఆర్ పార్టీ అనుకోకండి, ఇట్స్ నాట్ పొలిటికల్. యువజన శ్రామిక రైతు టీవీ, యువజన శ్రామిక రైతు టీవీ, రైతుల కోసం, యువజనుల కోసం, శ్రామికుల కోసం పెడుతున్న మొదటి ఓటీటీ. సో ఐశాస్త్ర అనేది భారత్ ప్రీనియర్స్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ లో, వైఎస్ఆర్ టీవీ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో ప్లాట్ఫామ్. ఇక్కడ ఉన్న వాళ్ళకి నేర్చుకోవడానికి, రైతులు నేర్చుకోవడానికి డిజిటల్ స్కిల్స్, యువజనులు నేర్చుకోవడానికి, మీలాంటి వాళ్ళు నేర్చుకోవడానికి ఇది మెంబర్షిప్ ప్రీమియం. జనమో అని ఇది సంస్కృతం వర్డ్. జనమో అంటే ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటారు. అంటే నేను ఇందాక చెప్పాను కదా 999 సొల్యూషన్స్ టు చేంజ్ ద వరల్డ్, చేంజ్ ద ఇండియా అని. ఆ ఇన్నోవేషన్స్, మీలో ఉన్న ఇన్నోవేషన్స్ బయట తీయడానికి ఇది ఒక ప్రోగ్రామ్. దీని కిందన కోచింగ్, అంటే నేను ఇచ్చే కోచింగ్ లో ఏంటంటే పీపుల్ పర్పస్, మైండ్. మీరు ఏదైనా పర్పస్ కోసమా, మైండ్ కోసమా, మీ మైండ్ ఏమైనా ప్రాబ్లమా, ఈ పర్పస్ మైండ్ సెట్ మీద, మీ లైఫ్ మీద, బిజినెస్ మీద నేను కోచింగ్ ఇవ్వబోతున్నాను. లీడర్షిప్ అంటే పర్పస్, మైండ్, లైఫ్, బిజినెస్, లీడర్షిప్, ఈ మొత్తం అంటే 2, 3, 4 ఈ 5 అంశాల మీద ఐఎమ్ గోయింగ్ టు కోచ్. కోచింగ్ అంటే ట్రైనింగ్ లాగా కాదు. కోచింగ్ అంటే 1-to-1 10 members గ్రూప్ కోచింగ్, 1-to-1 అంటే వాళ్ళ గురించి తెలుసుకొని సమర్థవంతంగా మీకు కనెక్ట్ అయ్యి మీ నుంచి మీకు ఏం చెప్తే అర్థమవుతుంది. అందరికీ ఒకేలాంటి కోచింగ్ ఉండదు, డిఫరెంట్. అది కోచింగ్ అంటారు. ట్రైనింగ్ ఇస్ డిఫరెంట్. ద ట్రైనింగ్ అంటే జనరలైజ్ ట్రైనింగ్, నేను ఆన్లైన్ లో చెప్తాను, మీరు నేర్చుకుంటారు, అది జనరలైజ్ ట్రైనింగ్. కంపెనీ, నా కంపెనీ చక్రవ్యూ ప్రొప్రైటర్షిప్ కంపెనీ. సో సార్వి మీడియా అనే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, NRDF, APDF. సో దిస్ ఇస్ ద APDF అంటే ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. NRDF అంటే సో నమో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఫౌండేషన్. దిస్ ఆర్ ఆల్ నాన్ ప్రాఫిట్ ఎంటిటీస్. సో ఇస్ NGO కైండ్ ఆఫ్ థింగ్ మాట. సో ఇవి నా ఎంటిటీస్. సో కమింగ్ టు ద సార్వి మీడియా నా కంపెనీ. ఇవన్నీ ఎందుకు తెలియాలంటే నాతో జర్నీ చేయబోతున్నారు కాబట్టి ఇవన్నీ తెలుసుకుంటే మంచిది. సార్వి మీడియా, సో నా కంపెనీ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, మెయిన్ సర్వీసెస్ అంటే కంటెంట్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, కంటెంట్, మేనేజ్డ్ కంటెంట్ అవుట్ సోర్స్. అంటే ఎవరికి ఎలాంటి కంటెంట్ కావాలో కస్టమైజ్డ్ గా, పర్సనలైజ్డ్ గా వాళ్ళకి తగ్గ కంటెంట్ చేయడం, ఫిలిం, వెబ్సైట్స్, డాక్యుమెంటరీస్ షూట్ చేయడం. సో దిస్ ఇస్ ద కంటెంట్ వీఆర్ గోయింగ్ టు సర్వీసెస్. అండ్ ద మోస్ట్ సర్వీసెస్ ఇస్ ద స్పెషల్. ఇట్స్ సౌత్, మన ఇండియాలోనే 1-2 ఉన్నాయి. బిజినెస్ బై డిజైన్. ఎటువంటి బిజినెస్, స్మాల్ ఆర్ బిగ్ ఆర్ ఎనీ కార్పొరేట్,
డిజైన్ అని, ఇది సిగ్నేచర్. అంటే బిజినెస్ బై డిజైన్, ఒక డిజైన్, ఒక మెథడాలజీలో బిజినెస్ ని ఎలా ఫామ్ చేయడం. ఐదర్ స్టార్ట్ చేయాల్సిన బిజినెస్ అయినా, మధ్యలో ఉన్న బిజినెస్ అయినా, మోస్ట్లీ ప్రాబ్లమ్స్ లో ఉన్న బిజినెస్ అయినా, దాన్ని డిజైన్ రూపంలో ఎలాంటి డిజైన్ చేస్తే బిజినెస్ అవుతుంది. అది బిజినెస్ ఇంటెలిజెన్స్. ఫ్యూచర్ లో వస్తున్న మార్పులు బట్టి ఎప్పుడప్పుడు ఎలా బిజినెస్ డిసిషన్ తీసుకోవాలనేది బిజినెస్ ఇంటెలిజెన్స్ సర్వీస్. రీసెర్చ్ ఎక్కువ ఉంటది. సో తర్వాత భారత్ ఈ మార్కెట్, ఇందాక ఈ కామర్స్ అన్నాను కదా, మై ఏమీస్తో ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇది ఈ కామర్స్ అమెజాన్ లాగా భారత్ ఈ మార్కెట్ పెట్టాలని, ఈ మార్కెట్ లో మనం వ్యవసాయ ఉత్పత్తులు ఇవన్నీ సేల్ చేసుకునే విధంగా ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలని ఒక ఇది. తర్వాత సర్వీస్ యాజ్ అ సర్వీస్ లాగా అగ్రికల్చర్, ఇందాక మీకు కొన్ని ఐడియాస్ చెప్పాను. అగ్రికల్చర్, హెల్త్ కేర్, టెక్నాలజీ, ఆర్ట్స్ అండ్ కల్చర్, మీడియా ఎంటర్టైన్మెంట్, ఆన్లైన్, గ్లోబల్, స్టార్ట్అప్స్ కి వాటికి ఎటువంటి సర్వీస్ కావాలని ఇచ్చేది సార్వి మీడియా సంస్థ. సో కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్, ఇఫ్ యు సీ ద మ్యాప్ హియర్, శ్రీకాకుళం, విజయనగరంలో అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్, కెమికల్స్, పెట్రోలియం, మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్, లైఫ్ సైన్సెస్. అంటే మీకు అర్థం అవ్వడానికి, ఎందుకంటే మీరు ఇప్పుడు రేపు పొద్దున కెరీర్ ఎంచుకునే ముందు ఇలా ఎంచుకుంటే మీరు ఆంటర్ప్రీనర్స్ గా, సోలోప్రీనర్స్ గా దీనికి కనెక్ట్ అవ్వగలరు. అగ్రో ఫుడ్ ప్రాసెసింగ్ మీద, మెటలర్జీ మీద. కమింగ్ టు ద విశాఖపట్నం, టెక్స్టైల్స్, ఎలక్ట్రానిక్స్, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ మీద. ఈస్ట్ గోదావరి కెమికల్స్ మీద. సో అలా వెస్ట్ గోదావరి, కృష్ణ, ప్రతి జిల్లాకు ఉంది. మ్యాప్ పంపిస్తాను, దీన్ని మీరు ఎంచుకోవడానికి బాగుంటుంది. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ కి, వాటికి ఎంటర్ప్రీనర్స్ గా. బట్ నేను చెప్పిన డిజిటల్, ఆన్లైన్, యూనివర్సల్. సో దట్ విల్ బి అ యూనివర్సల్ థింగ్ అండ్ ఆల్ కోర్సెస్ అండ్ ఆల్. బి ఎ మాస్టర్ ఇన్ వన్ ఈచ్. నేను చెప్తున్న సబ్జెక్టుల్లో వాటిల్లో ఎందులో మీరు డెవలప్ చేసిందో రాబోయే 1 week లో నీకు ఇప్పుడు టైం చెప్తాను. ఆ 1 week లో నాకు బీ కమ్ విత్ నీచ్ ఒకటే ఎంచుకోండి. మీరు ఏంటి అవుదాం అనుకుంటున్నారు? ప్రొడక్ట్ సెల్ చేద్దాం అనుకుంటున్నారా? ఫస్ట్ డిసైడ్ అవ్వండి. లేకపోతే సర్వీస్ నా, నాలెడ్జ్ నా, అటెన్షన్ నా, ఈ 4 డిసైడ్ అయిన తర్వాత మళ్ళీ దాంట్లో డీప్ గా వెళ్తాం. సో ఫస్ట్ అది చెప్పాలి. దాని తర్వాత దానిలో డీప్ గా వెళ్ళినప్పుడు ఇదంతా డిస్కషన్ జరుగుతుంది మన మధ్య. ఇప్పుడు రాబోయే దాంట్లో బీ మాస్టర్ ఇన్ వన్ ఈచే, హ్యావ్ ఎ నాలెడ్జ్ ఆన్ అదర్స్. మిగతా దాంట్లో చిన్న నాలెడ్జ్ ఉంచుకోవడం, బీ మాస్టర్ ఇన్ వన్ ఈచే. వెర్చువల్ ట్రైనర్, కాపీ రైటింగ్ స్పెషలిస్ట్, డిజైన్ స్పెషలిస్ట్, సోషల్ మీడియాలో కూడా మళ్ళీ ఫేస్బుక్ స్పెషలిస్ట్, పింట్రెస్ట్, తంబ్లర్, ఈమెయిల్. దీనికి కూడా నెలకి 1,00,000, 2 లక్షలు సంపాదించుకునే అవకాశాలు ఉన్నాయి ఇంటర్నేషనల్ గా. యూ నాట్ బిలీవ్. ఫేస్బుక్ ఒక్కటే ఎక్స్పర్ట్ అవ్వండి చాలు, మీకు ఆడుతూ పాడుతూ నేర్చుకోండి ఇది. బట్ డెడికేషన్, స్కిల్స్, ఇన్వెస్టర్. ఈమెయిల్ మార్కెటింగ్ లోనా, ఎస్సీఓ లోనా, ల్యాండింగ్ పేజెస్ లో. సేల్స్ ఫిన్నల్ అంటే ఒక వెబ్సైట్ బిల్డప్ చేయడం నుంచి ఒక కస్టమర్ ని తీసుకొచ్చి ప్రొడక్ట్ సేల్ చేసి, ప్రొడక్ట్ ని మళ్ళీ అప్డేట్ చేస్తూ, వాళ్ళని ఆ సర్వీస్ అప్డేట్ చేస్తూ, ఇట్స్ ఎ ప్రాసెస్. సేల్స్ ఫిన్నల్ అది ఆటోమేషన్. మనం ఏమి స్పందించకుండా, ఇప్పుడు నేను చెప్తున్నాను మీ క్లాసు, రేపు భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే, నేను కనబడను, నేను వేరే పని చేసుకుంటాను. మై క్లాస్ విల్ బి ఆటోమేటిక్లీ, యుల్ సీ. ప్రీ రికార్డెడ్ ఉంటుంది, కానీ ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఉంటుంది. మీరు ఒక దాంట్లో రియాక్ట్ అవుతారు, చిన్న ప్రోమో చూస్తారు, ఒక ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్లో రిజిస్టర్ అవుతారు. తర్వాత ఇదంతా ఆటోమేషన్ అవుతుంది. అన్ని రంగాల్లో కూడా ఇలాంటి ఆటోమేషన్ ఉన్నాయి. తర్వాత ఈ కామర్స్ లో ఎదగాలనుకుంటారా? సప్లై చైన్ లో ఎదగాలనుకుంటారా? పర్సనల్ బ్రాండింగ్. ఈ పర్సనల్ బ్రాండింగ్ ఫస్ట్ మీరు పర్సనల్ బ్రాండింగ్ ఎక్స్పర్టైజ్ అయితే, చాలా మందికి పర్సనల్ బ్రాండింగ్ మీద, చాలా సెలబ్రిటీస్ కి, రియల్ ఎస్టేట్, చాలా మందికి వాళ్ళని ఎలివేట్ చేసుకోవాలని ఉంటది. సో మీరు పర్సనల్ బ్రాండింగ్ ఎక్స్పర్ట్ అయ్యారనుకో, వాళ్ళని మీరు ట్రైన్ చేయొచ్చు, మిమ్మల్ని బుక్ చేసుకోవచ్చు. వాళ్ళు ఒక 30 days లో వాళ్ళ పర్సనల్ బ్రాండ్. ఎవరైనా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు, చాలా మంది కెమెరా ముందు రావాలంటారు, చాలా మంది బ్రాండ్. ఇదంతా ఒక ప్రాసెస్. వాళ్ళ పర్సనల్ బ్రాండ్ ట్రై చేయడానికి మీరు ఒక పర్సనల్ బ్రాండింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలి. సో అదొక కోర్సు. మార్కెటింగ్ లో ఎక్స్పర్ట్ అవ్వడం, ఇన్ఫ్లుయెన్సర్, ఆర్ మేక్ ఇన్ ఇండియా, సో చూస్ ఎనీథింగ్, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్. అండ్ ఇవంతా నేను షేర్ చేసినప్పుడు మీకు ఇది ఉంటుంది. సో వాట్ యువర్ గెట్ బ్యాక్ టు మీ 1 week. ఈ 1 week లో మీరు గెట్ బ్యాక్ చేస్తారంటే 1 week లో నేను మళ్ళీ క్లాస్ చెప్పే ముందు, నెక్స్ట్ క్లాస్ ఏంటంటే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో ఐ డివైడ్ ఇట్. మీరు ఏ స్ట్రీమ్ లో ఉన్నారో వాళ్ళతో నేను కనెక్ట్ అవుతూ ఉంటాను. దానికి తగ్గట్టుగా మీకు ఒక మెటీరియల్ ఇవ్వడం కానీ, మిమ్మల్ని గైడ్ చేయడం కానీ చేస్తాను. ఒక గ్రూప్ లో ఉన్న వాళ్ళని ఒక దాంట్లో పెడతాను. సో యూ లుక్ ఫర్ యువర్ పార్ట్నర్స్. మీరు దీన్ని ప్రమోట్ చేయండి. లెట్ దెమ్ యాడ్ ఇన్ టు ద గ్రూప్ లో డిస్కషన్ చేద్దాం. వాట్సాప్ లో గ్రూప్ లో చేసుకుందాం. 100 మంది అయిన తర్వాత టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేస్తాను. ఇదంతా ఫస్ట్ 100 members కి ఐఎమ్ గివింగ్ ఆల్మోస్ట్ ఫౌండేషన్ కోర్సు 100 members కి ఐ కెన్ గివ్ అ ఫ్రీ. ఎందుకంటే తర్వాత కమర్షియలైజ్ చేస్తాను. దట్ కమర్షియలైజ్డ్ వాల్యూ అండ్ ఆల్ యూ కాంట్ గెట్. సో ఇట్స్ మినిమం 30,000 to 1.5 lakhs కోర్స్ ఉంటుంది నెక్స్ట్. సో కొందరు ఫీజు కట్టలేని వాళ్ళు, గవర్నమెంట్ ఫీ
ఫీ లోన్ ఫెసిలిటీ కూడా దీనికి అవాయిడ్ చేస్తాను. ఇది ఐఎమ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇన్ కమింగ్ 2 months 3 months. సో అప్పుడు నా ఇండివిజువల్ అప్రోచింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. బట్ నౌ ఐఎమ్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ యూ ఆల్ పీపుల్ టు మేక్ ఫస్ట్ సెల్, బికాస్ యూ విల్ బి మై ఛాలెంజ్ ఫస్ట్, బికాస్ నా ఎక్స్పెక్టేషన్, ఎక్స్పీరియన్స్, నా నాలెడ్జ్ అంతా ఉంది. బట్ స్టిల్ ఐ డిడ్ నాట్ స్టార్టెడ్ దిస్ కోర్సెస్ అండ్ ఆల్. బట్ అది మీరు ఒక ఛాలెంజింగ్ అవుతారు మీ 3 months లో మీ చేంజ్ ట్రాన్స్ఫర్మేషన్ చూడడం. సో దట్ ఈస్ వై ఐఎమ్ సీరియస్ అండ్ యూ షుడ్ ప్రామిస్, యూ షుడ్ కమిట్ అండ్ సీరియస్ అబౌట్ దిస్ అండ్ ఆల్. జాయిన్ ఇమీడియట్ గా నా ట్విట్టర్, ఇన్స్టా ఫాలోఅప్స్ ని నేను గ్రూప్ లో పెడతాను. అది గ్రూప్ లో చేయండి. ఎనీ అప్డేట్ ఐ కెన్ షేర్ యూ. మంత్లీ, వీక్లీ మీ 1 hour 2 hours 3 hours మాక్సిమం 3 hours 1 hour స్పెండ్ చేస్తా. మీ సబ్జెక్ట్ మీద డీప్ డ్రైవ్ స్టడీ చేసి మీకు ఒక నాలెడ్జ్ ఇస్తా, మీకు స్టెప్స్ ఇస్తా. తర్వాత ఆ 1 week మళ్ళీ కలిసే ముందు మీకు నాకు ఎక్సర్సైజ్ చేస్తూ అప్డేట్ చేస్తూ ఉండాలి. మీరు ఎందుకు అప్డేట్ చేస్తుందంటే మీ గ్రోత్ నేను చూడాలి, మీ ఎటువంటి ఫెయిల్యూర్స్ ఫేస్ అవుతున్నది అనేది చూడాలి. సో ఇట్ షుడ్ బి అ ప్రాక్టీస్ కైండ్ ఆఫ్ థింగ్. ఐఎమ్ టీచింగ్, యూ ప్రాక్టీస్ డూయింగ్ అండ్ ఆల్. సో తర్వాత నేను రెగ్యులర్ గా ఇది ఫౌండేషన్ కోర్స్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ కోర్స్ అయినప్పుడు చాలా మందికి అయినప్పుడు ఇట్స్ స్ట్రక్చరైజ్డ్ ఉంటుంది. అంటే అది సెల్ఫ్ లెర్నింగ్, అంటే ఇంత అటెన్షన్ ఉండకపోవచ్చు నా అటెన్షన్ అండ్ ఆల్. ఐ హ్యావ్ అటెన్షన్ యాజ్ దిస్ లాక్డౌన్ స్టిల్ కంటిన్యూయింగ్ అండ్ ఆల్. మాక్సిమం విల్ మీట్ నెంబర్ ఆఫ్ టైమ్స్, వీక్లీ అన్నాను కానీ ఎప్పుడైనా ఇది వచ్చినప్పుడు ఇండివిజువల్ గా మీకు టక్కని సజెషన్ ఇస్తా. క్విక్ కాల్ లో మాట్లాడగలను, క్విక్ వీడియో కాల్ లో మాట్లాడగలను. ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ టు బి. మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్ట్ అవ్వాలనుకుంటున్నారా, పర్సనల్ బ్రాండా, లేకపోతే ఇదా, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే ఎవ్రీథింగ్ డిజిటల్ ట్రైనరా, ఇవన్నీ నీచే. తర్వాత పంపించినప్పుడు మీరు సెలెక్ట్ చేయండి. సో అది keep touch in with the target 90 days. Our target is 90 days. You'll be ready for transformation. Make yourself happy and make me happy. So that is all about this